పత్రి సార్కి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే రకంగా నాకు ఈ జ్ఞాన ప్రచోదనానికి కారణమైన బ్రహ్మజ్ఞానానికి మూలమైనటువంటి మదర్ మేడం బ్లావెట్స్కీకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యుగంలోని మన యోగులకి ఆత్మజ్ఞానులకి కల్పతరువైనటువంటి శంబాల పరమ గురువు గారు అయినటువంటి మన అందరి ఈశ్వరుడి తత్వంతో పరమేశ్వరుడుగా అన్ని డైమెన్షన్లకి, అన్ని తలాలకు, విశ్వాలకు అన్ని వ్యాపించిన అఖండమైన ప్రచండమైన ప్రజ్ఞ కలిగిన, మహాప్రజ్ఞను కలిగిన ఆ శివుడి అవతారంగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న వారికి మార్గదర్శనం చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న సప్త ఋషుల యొక్క మహాప్రజ్ఞతో మనందరికీ తమ యొక్క కృపా కటాక్షాలతో మనల్ని ముందుకి దారి చూపిస్తున్నటువంటి అమర ఆర్య శ్రీ అవతార బాబాజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ నమస్కారాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అయితే ఈరోజు మన టాపిక్స్ లో మహామూల చైతన్యం అంటే మనం ముందు ఒకసారి టాపిక్లు సరే. హలో, వినబడుతుంది కదా అందరికి క్లియర్గా? హలో హలో అదే ఎవరు పలకట్లేదు. సరే, ఈరోజు మన ముందు టాపిక్స్ అనేవి కదా. ఇవాళ ఏంటంటే మేనిఫెస్టేషన్కి వస్తున్నాం. అంటే ముందు మనం ఏం తెలుసుకున్నాం, అసలు ఆర్డర్ ఏంటో తెలుసుకున్నాము, తర్వాత ఆర్డర్లో కావాల్సిన దైవ నియమాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే అదే రీసెంట్గా నిన్న క్లాసులో అయితే మ్యాగ్నెటిక్ అంటే మన భావచే ప్రకంపనలకు మూలమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎన్ని రకాలుగా పోలరైజ్ అవుతుంది, దాని యొక్క అది ఎలాగ మనల్ని పోషిస్తుంది, పాలిస్తుంది, మదర్ ఎర్త్ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే మదర్ ఎర్త్ యొక్క ఆరాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా చెప్పుకున్నాం కాబట్టి మదర్ ఎర్త్ మనల్ని తన ఆరాతో మనల్ని ఎలాగా ఉన్నతమైన ఆత్మజ్ఞానం వైపు, లేకపోతే మన జీవితంలో ప్రతి దాన్ని సాకారం రూపంలో మనం అందుబాటులో తెచ్చుకోవడానికి దివ్యధరణి భూమాత యొక్క ఆరా మనల్ని ఎలాగ పెనట్రేట్ చేస్తూ, పాలిస్తూ, మనకు కరుణిస్తూ, ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తుంది అన్నది మనం తెలుసుకున్నాం. అంటే ఏదన్నా సరే మనం పొందిన వాటికి ఏంటి ఉండాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎంత గ్రాటిట్యూడ్ మనం అనుకుంటాం, చాలా వరస్ట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనకు అర్థం అవుతుంది, అబ్బా మనం ఎంత బెస్ట్ టైంలో ఉన్నాము అని చెప్పి. ఆ బెస్ట్ టైం ఎప్పటికీ ఉండాలి అంటే కనుక ఆ బెస్ట్ టైంకి రిసిప్రొకేషన్ చేస్తే కంటిన్యూ అవుతుంది. రిసిప్రొకేషన్ చేయడం అంటే దాన్ని ఇస్తున్న ఎవరి నుంచి పొందుతున్నారో, ఏవైతే మూల కారణాలు ఉన్నాయో వాటికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్తో ఉంటామో, వినయ విధేతలతోటి, అది మనకు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే మనల్ని పోషించే, పాలించే ఎలాంటి ఎనర్జీ అయినా అది ఒక దివ్య దేవతతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ ఎనర్జీ ఒక దేవత యొక్క గ్రేస్ తోటే మనకి, మీకు సనాతన ధర్మంలో వేదాలకు సంబంధించిన భాగవతం అందులో కూడా మనకి ఏం తెలుస్తుందంటే, మనకట్ట బాడీలోని ప్రతి వ్యవస్థ మనం ఏదో నేను తింటున్నాను ఉంటున్నాను అని అనుకునే కంట, మన తినడం వెనకాల అంటే మన నోట్లో ఊరే లాలా జలంతో సైతం ప్రతి దానికి ఒక దేవత పనిచేస్తుంది. మీకు అది తెలుసో లేదు. అంటే లాలా జలము ద్వారా ఒక దేవత పనిచేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. అలాగే మింగినప్పుడు గొంతు ద్వారా మనకి వెళ్తుంది అంటే ఊపిరి తీసుకోవడానికి, రాను పోను ఊపిరితిత్తులు పనిచేయడానికి ఒక దేవత శక్తి పనిచేస్తుంటది. డైజెషన్కి ఇంకో దేవత, కాలేయానికి ఇంకో దేవత. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే మనకి పెనట్రేట్ చేస్తున్నాయో, రకరకాల తరంగ దైర్ఘ్యాలతో ఒక్కొక్క అవయవాల్ని, మనకి అవయవాలు ఉన్న సెల్స్ ని యాక్టివ్ చేస్తున్నాయో, ఆ తరంగ దైర్ఘ్యాల యొక్క అంటే అదేంటి, ప్రకృతి మాతలో భాగంగానే ప్రకృతి మాతలో చార్జ్ అవుతూనే పనిచేస్తున్నాయి. కాబట్టి అవన్నీ దేవతా శక్తులే మన వేదాల్లో ఉన్నాయి. ప్రతి దాన్ని పనిచేయడానికల్లా ఒక దేవత పనిచేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే మదర్ ఎర్త్ తోటి కనెక్ట్ అయ్యి, మదర్ ఎర్త్ తో గ్రాటిట్యూడ్ గా మదర్ ఎర్త్ కి సరెండర్ అయ్యి, మదర్ ఎర్త్ కి సేవ చేసుకుంటే మన బాడీలో ప్రతి దేవతకి మనం గ్రాటిట్యూడ్ ఇచ్చినట్టే, గ్రాటిట్యూడ్ మనం తెలియజేసుకుంటున్నట్టే. అంటే మన యొక్క మేధాశక్తి నుంచి
భౌతిక ప్రక్రియల నుంచి అంటే మనం ఎలా చెప్తాము పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నిటికి వెనకాల దేవతలు పనిచేస్తున్నాయి. చేస్తేనే మనం ఈ వ్యవస్థగా నడుస్తున్నాం. అంటే ఎనర్జీ పరంగా ఏదైతే మేనిఫెస్టేషన్ అవుతుందో. అంటే మరి దేవతల యొక్క గ్రేస్ లేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే జబ్బు అయిపోయినోళ్ళు, క్యాన్సర్లు వచ్చినోళ్ళు, బాధలు పడుతున్నవాళ్ళు, లేకపోతే ఏదన్నా పారాలైజ్ అయినోళ్ళని వాళ్ళందరినీ మనం చూస్తే గనక అప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక దేవత లోపం ఒక్క దేవత అన్నా సరే ఆమె విత్‌డ్రా అయితే, ఆమె మీద మన కనెక్షన్ కోల్పోతే, ఆమె గ్రేస్ మనకి లేకపోతే మన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటది. ఏ బాడీలో ఏది ఆగిపోయినా ఏది పనిచేయదు. ఇవి ఎప్పుడు పనిచేయాలి హెల్దీగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో ఉండాలంటే ఈ సమస్తాన్ని పోషిస్తుంది, పాలిస్తుంది, నడిపిస్తున్నది ఆ పరమేశ్వరుడి యొక్క అస్తిత్వమే. కాబట్టి పరమేశ్వరుడు ద్వారా ప్రకృతికి సంబంధించిన దేవతా శక్తులే మనం డైరెక్ట్ గా పోషిస్తుంటాయి మనల్ని. ఆ పోషించే దేవతా శక్తులు అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమాత క్షేత్రం నుంచి, భూమాత ఆరా నుంచి పొందుతున్నాం. కాబట్టి మీరు ప్రతి దేవత మీద అంటే ఋషుల్లాగా ప్రతి దేవత మీద గ్రాటిట్యూడ్ తో ఉండే రకంగా మనము చేయగలిగితే చాలా మంచిది. లేదు అంటే అట్లీస్ట్ భూమాతతో మనం ఎంత దగ్గర అవుతామో ఆ దేవతల యొక్క అనుగ్రహం అంత ఎక్కువ అవుతుంది మనకి. కాబట్టి ఇదే సూత్రము. మనకి దేవతల అనుగ్రహాలు అన్నిటిని మన బాడీ ఎప్పుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో ఉండాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యాటిట్యూడ్ కాదు, గ్రాటిట్యూడ్. అంటే నేను, నాది, నేను అలా కాదు. మనం అస్తిత్వంగా ఉన్నాం అంతే. మనల్ని నడిపిస్తుంది, పాలిస్తుంది, కాపాడుతుంది, సాకుతుంది అన్నీ కూడా ఆ శివుని యొక్క మా పార్వతి అంటే శివుళ్ళు అర్ధనారీశ్వరుడికి ఉన్న పార్వతి స్వరూపంగా ఉన్నటువంటి ఈ భూమాత అంటే ఆమె ఆ పార్వతియే భువనేశ్వరి మాత, భువనేశ్వరి భూమాత. భూమాత మార్గం ద్వారా మనకు అవుతుంది. కాబట్టి మన భూమాతకి ఎంత ఎలైన్ అవుతామో, ఎన్ని రకాలుగా ఎలైన్ అవుతామో అన్ని రకాలుగా మనకి అన్ని రకాలుగా అద్భుతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి అన్ని సిద్ధుల్ని, శక్తులు పొందడానికి కూడా దారి ఏర్పడుతుంది. కాబట్టి మాస్టర్స్ మరొకసారి భూమాతకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సకల దేవతలు మనల్ని నడిపిస్తున్న దేవతలందరికీ కూడా హృదయపూర్వకం గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు మరియు మన హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ మూల చైతన్య శక్తి అంటే మనం ముందే చెప్పాం. అంటే కాళీమాత యొక్క ప్రాథమిక ప్రైమోరియల్ ఎనర్జీ. ఈ ప్రైమోరియల్ ఎనర్జీ ఏదైతే విశ్వం అంతటా వ్యాపించున్నదో, అనంతంగా ఉందో, ప్రతి చోట ఉందో, సమస్త డైమెన్షన్స్ కి భౌతిక సూక్ష్మ కారణ లోకాలకు కారణమై ఉందో, అన్ని రియాలిటీస్ కారణం అవుతుందో ఆ మాతనే మనం కాళీమాత డార్క్ బ్లాక్ ఎందుకు ఉంటుందంటే ఆమె ప్రైమోరియల్ డార్క్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఇప్పుడు గత 20 సంవత్సరాల్లోనే మనకి ఈ సీక్రెట్ తెలిసింది. అంటే మొత్తం విశ్వాలన్నీ ఈ డార్క్ మ్యాటర్ నుంచి ఉత్పన్నమయ్యే డార్క్ ఎనర్జీ ద్వారా ఎక్స్పాండ్ అవుతున్నాయి సుమా. అవే విశ్వాల కింద బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఎక్స్పాండ్ అవుతున్నది అనేది మనకి 20 సంవత్సరాల లోపల తెలిసింది. కానీ మన సనాతన ఋషులు అప్పటి నుంచి కోట్ల సంవత్సరాల ముందునే అంటే సత్యయుగం నుంచే వాళ్ళు మనకి ఇది ఒక ఎక్కువ బుర్ర ఉపయోగించుకోవాలి, లాజిక్ అప్లై చేసుకో సైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా ఆర్డర్ తయారు చేశారు. అంటే కాళీమాత వాళ్ళు ఏ రకంగా కాళీమాతను రిప్రజెంటేట్ చేయడము, ఆ కాళీమాతను కనెక్ట్ చేయడానికి ఒక విధి విధానాలు. అంటే ఒక సాధారణ వ్యక్తి కూడా, ఒక అసాధారణమైన సైంటిస్ట్ కూడా అందుకోలేని రకంగా మన యొక్క సనాతన ధర్మాన్ని తీర్చిదిద్దారు ఆ ఋషులు, యోగులు, పరమగురువులు. సో ఇప్పుడు ఇక్కడ అదే విధంగా అంటే కొంతవరకు మీరు అంటే ఈ లోతైన సబ్జెక్టు ఇప్పుడు వచ్చే యుగానికి అంటే తెలివైన పిల్లలు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మహామేధ వస్తున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అంటే సాధన లేకపోయినా ఇదంతా సాధన వల్ల నేను పొందాను. కానీ సాధన లేకుండాలంటే లాజిక్ ఉపయోగించాలి. సైంటిఫిక్ లాజిక్ కన్నా వాడుకుంటే కన్నా మనకు క్లారిటీ రాదు. కాబట్టి అంటే కొత్త జనరేషన్స్ ఏదైతే తెలుసుకోదగ్గ అవకాశం మాత్రమే ఉందో దాన్ని వీలైనంత వరకు మీరు కూడా ఇంకా సాధన చేయనోళ్ళు కూడా ఆ సాధనా శక్తి అంటే 4th ఐ లెవెల్ కి సంబంధించిన నాలెడ్జ్ ని సులభంగా సరళంగా తెలుసుకోవాలన్నా కనీసమైన లాజిక్ అనేది అంటే సైంటిఫిక్ ద్వారా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ డార్క్ మ్యాటర్ అంటే ఏమనుకున్నాం మనం?
కాళీమాత యొక్క అస్తిత్వం పదార్థంగా అనుకుంటే, ఆమె కాళీమాత అనంతంగా విస్తరించున్న మొత్తం 99% మొత్తం విశ్వంలో కాస్మోస్ లో సమస్తంగా ఆమె ఏదైతే ఉందో మహాశక్తిగా, అనంత శక్తిగా ఏదైతే ఉందో ఆ శక్తి, దానికి మనం డార్క్ మ్యాటర్ అని సైంటిస్టులు పేరు పెట్టారు. ఈ అనంతమైన శక్తి ఎలాగ విస్ఫోటనం ద్వారా నక్షత్రాలు, నక్షత్ర మండలాలు రకరకాలుగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది ఫస్ట్ ఇక్కడ మన బిగ్ బ్యాంగ్ అంటున్నాం. దాని నుంచే సమస్త విశ్వాలు పుడుతూ ఉన్నాయి, ప్రతి క్షణము జరుగుతూనే ఉంటాయి కాస్మోస్ లో. అనేక మనం ఊహించలేని విశ్వాలు ప్రతి సెకను విస్తరిస్తూనే ఉంటాయి. ప్రతి విశ్వంలోని ఎన్నో గెలాక్సీలు, అంటే బిలియన్లు ఉండే స్టార్లు ఉండే గెలాక్సీస్, అలాంటి గెలాక్సీ లోపల ఉండే ప్రతి గెలాక్సీలో ఉంటే ఇంటర్స్టెల్లార్ స్టార్స్, మిలియన్స్ ఆఫ్ స్టార్స్, మళ్ళీ అందులో మల్నాటి నక్షత్రాల చుట్టూ ఉండే గ్రహాలు, ఆ గ్రహాల్లో మన భూమి పరిణామ ప్రక్రియలో ఉండే ప్రాసెస్ ప్లాస్మాలో, ఈ ప్లాస్మాలో భూ పరిణామ ప్రక్రియల్లో కీలక పాత్ర వహించే మన బాడీలో ఉన్న ప్రతి సెల్, అంటే ప్రతి ఆర్గాన్లో ఉన్న ప్రతి సెల్లో కూడా ఈ విశ్వ చైతన్యాలు, అంటే ఈ డార్క్ మ్యాటర్ అనే అనంత శక్తి చైతన్యాన్ని అందుకోవడానికి తగినంత యాంటీనా లాంటి డిఎన్ఏతో సహా, అంటే మనకు కనిపించదు అంత, మనకున్న న్యూక్లియస్ అంటే మామూలుగా కళ్ళతో చూసేది కాదు, కూడా మామూలుగా మైక్రోస్కోప్ తో కూడా కనిపించదు. న్యూక్లియస్ అనేది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, చాలా అడ్వాన్స్, దాన్ని ఒక ఊహాజనితంగా తెలుసుకోవడం తప్పితే ఏదో ఫోటోలాగా కూడా చూడడానికి కుదరదు. ఫోటోలాగా ఉంటే మనకి పిక్చర్లు ఈ పాటికి సెల్ల గురించి ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి. కాబట్టి అంత సూక్ష్మ స్థితిలో కూడా ఉండే డిఎన్ఏనే అది ఒక యాంటీనా. డిఎన్ఏ ఆ యాంటీనా ఇక్కడ ఎలాగ మనం డివైడ్ చేసంటే, బిగ్ బ్యాంగ్ అంటే అనంతంగా ఉన్న విశ్వ చైతన్యం నుంచి ఇలాగా ఒక దాంట్లో ఒకటి అత్యంత అది అనంత, అంటే ఇది ఏంటంటే మ్యాక్రోకాస్మ్ గా అని చెప్తాము. బిగ్ బ్యాంగ్ మ్యాక్రోకాస్మ్ అంటే అనంతంగా ఉన్న విశ్వస్థాయిలో ఉన్న దాని నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న డిఎన్ఏ, న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ వరకు కనెక్షన్ ఉంది, డైరెక్ట్ కనెక్షన్. అంటే ఈ దేవతా శక్తులు ఏ రకంగా పనిచేస్తాయి అన్నది, ఎలాగ ఎంటాంగిల్ అయ్యి ఉంటాయి అన్నది ఇక్కడ మనం ఒక 4 స్టెప్పుల్లో వివరించడం జరిగింది. ఈ బిగ్ బ్యాంగ్ ఆ విశ్వాన్ని పరమ అనంత చైతన్యము ఒక సింగిల్ సెల్కి కనెక్ట్ అయ్యి ఉండదు. ఏదైతే ఒక పరమాణు కంట, అణువు కంట లోపల ఉన్న న్యూక్లియస్ సెల్కి ఏదైతే కనెక్ట్ ఉందో, ఇక్కడ ఈ సెల్కిను ఇక్కడ ఈ అనంతంగా ఉన్న బిగ్ బ్యాంగ్ ఏదైతే ఉందో విశ్వాలని ప్రొడ్యూస్ చేసే, ఈ రెండిట్లకి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి ఆ సిమిలారిటీ అంటే, ఈ బిగ్ బ్యాంగ్ అంటే మహావిస్ఫోటనంగా చెందిన అనేక నక్షత్రాలు కాదు, అనేకమైన విశ్వాలకి మూలమైనది. అంటే నక్షత్రాలు ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఒక గెలాక్సీ, అలాంటి కోటాను కోట్ల గెలాక్సీలు ఒక విశ్వం, అలాంటి ఎన్నో విశ్వాలకి మూలమైన మహా విస్ఫోటనం, మనం బుర్రతో ఊహించలేనంత మహా విస్ఫోటనం బిగ్ బ్యాంగ్ యొక్క ప్రక్రియకి, అలాగే మన బాడీలో ఉండే సెల్యులర్ కి ఒక సాపేక్షమైన కనెక్షన్ ఉంది, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అంటే ఆ ప్రచోదనం, అంటే అక్కడ ఏ ప్రచోదనం చెందుతుందో అదే సీక్వెన్స్ ప్రచోదనం మన సెల్లో కూడా జరుగుతుంది. ఈ జరిగే ప్రక్రియని మనము సింగులారిటీ అంటాం. ఇక్కడ కింద ఉంది సింగులారిటీ అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ సింగులారిటీ దగ్గర మనం వృత్తం ఉంది, ఇది పెద్ద వృత్తం ఉంది, ఈ వృత్తం మధ్యలో చిన్న వృత్తం ఉంది. ఈ చిన్న వృత్తంలోకి వెళ్తే మళ్ళీ చిన్నది, మధ్యలో ఏముంటది? వృత్తం ఉండదు, ఒక డాట్ ఉంటుంది, ఒక డాటే ఉంటది. అయితే ఈ వృత్తాల్లో ఉన్న చైతన్య శక్తి అంతా డాట్ లో ఉంది. డాట్ లో ఉన్న చైతన్య శక్తి రకరకాల డిగ్రీస్ లో ఈ ఒక వృత్తాల్లో ఉంది. అంటే ఈ వృత్తానికి మూలమే ఆ డాట్ లోంచే ఉత్పన్నం అవుతుంది, మొత్తం వృత్తాలకు కారణం అవుతుంది. ఒకవేళ ఈ చుట్టుపక్కల ఉన్న సర్కిల్స్ ఒక 7 సర్కిల్స్ ఉన్నాయంటే గనక 7 సర్కిల్ వాటి సైజు, వాటి పద్ధతి, వాటి స్థితి స్థాయిలు బట్టి, వాటి కాలమాన పరిస్థితులు బట్టి ఒక్కొక్క శక్తి కేంద్రము, అంటే కేంద్ర బిందువు నుంచి ఈ వలయాల, ఆ కేంద్ర బిందువు నుంచి వెలువడిన వలయాకారపు
చైతన్య సాంద్రత వేరువేరుగా ఉంటది. ఎందుకంటే సైజ్ మారుతుంది. ఆ సైజ్‌కెళ్ళడానికి టైం మారుతుంది. టైంతో పాటు తరంగ దైర్ఘ్యాలు మారుతున్నాయి. ఇవన్నీ అంటే వేరు వేరు తలాల్లో ఉన్నప్పటికి కూడా, ఈ అన్ని తలాల్లో ఉండే అన్ని సర్కిల్స్‌లో ఉండేది ఆ చైతన్య శక్తి అన్ని ఫ్రీక్వెన్సీలు ఆ డాట్‌లోంచి వచ్చినవే కాబట్టి, ఆ డాట్‌లో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. అంటే అదే క్వాలిటీ ఉంది. ఎన్ని రకాల వృత్తాలైనా వృత్తాలు 4 అయినియి, 4 8 అయినియి, 8 16 అయినియి, 16 ఈ ప్రతి ఎన్ని సార్లు అవి ఎన్ని రకాలుగా వృత్తాలు 100, 1000 వృత్తాలైనా సరే అన్ని వృత్తాల్లోని ఒకే ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎందుకంటే వృత్తాల పరిధులు, పరిస్థితులు, టైము, కాలము అన్నీ మారినియి కదా! అది ఒక చోట నుంచి ఇంకో వృత్తం పెరుగుతూ వచ్చింది కాబట్టి ఈ ఒక ఒక 1000 కాదు, ఒక 1,00,000 అయినా సరే, ఈ లక్షల మధ్యలో గూడా వేరు వేరు తరంగ దైర్ఘ్యాలుంటాయి. కానీ ఈ వేరు వేరు తరంగ దైర్ఘ్యాలకు సంబంధించిన సమస్తము కీలకమైన అన్నిట్లో 1,00,000 వాటిల్లో ఉండే తరంగ దైర్ఘ్యము, 1,00,000 వాటిలో ఉండే ఫ్రీక్వెన్సీ వృ మూలము ఆ మూలాలు అంటే వాటికన్నిట్లికి కామన్‌గా ఉండే కోడ్ అనేది మధ్యలో ఉన్న డాట్‌లోనే ఉంది. ఎందుకంటే డాట్‌లోంచి అవన్నీ క్రియేట్ అయినియి కాబట్టి. దీన్ని సింగులారిటీ అంటాం. అంటే సింగులారిటీకి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, భూమి మీద మనము సుమారుగా 800,00,00,000 మంది ఎంతమంది ఉన్నాం. భూమి మీద 800,00,00,000 మంది ఇప్పుడు భూమి మీద ఒక 80,00,00,000 అవ్వచ్చు, 800,00,00,000 అవ్వచ్చు. ఇంతమందిలో కూడా ఎవరికన్నా ఒకళ్ళకొకళ్ళు సేమ్ ఐడెంటికల్‌గా ఉంటారా? పోలికలు ఉండొచ్చు. చేతి ముద్దరలో మీ అంగుట్టు మీద ఉండే చేతి ముద్రలు ఒకలాగా ఉంటాయా? దానికి ఏదో లెక్కుంది. ఏదో 1,00,000 మందికి ఒకళ్ళకి మ్యాచింగ్ అయినియి అనుకుందాం. ఒక 1,00,000లోనే ఏదో ఒక మ్యాచ్ అవుతది ఎవరికో అటు ఇటుగా. ఒకవేళ ఏలి ముద్ర ఒక మ్యాచ్ అవ్వడం వల్ల మిగతా అన్ని ఏళ్ళకి ఉన్నవి సేమ్ ఉండవే. అవి మ్యాచ్ అవ్వే. అంటే ఏ రకంగా ప్రతి మనిషి యొక్క అస్తిత్వము, విశేషము ఆ అస్తిత్వానికి వేరే ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్‌గా ఉంటది. ఒక టైంలో పుట్టిన కవల పిల్లలకు కూడా వాడి లైఫ్, ఈడి లైఫ్ అచ్చుగుద్దినట్టయితే అదే పరిస్థితులు, అదే సిట్యుయేషన్, అదే సిస్టమ్, అదే ఆలోచన అలాగా కాపీ కొట్టినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే వాడు తిన్నదానికి వాడెళ్తున్న చూస్తున్న మనుషులుంటారు. వీడు వేరేగా ఉంటాడు. ఇద్దరు కవలైనా సరే వాళ్ళు అంటుకొని అది ఎప్పుడవుతదంటే ఒకవేళ ఇద్దరుగా కలిపి పుట్టి కవలలు అంటే ఒకే శరీరంతోటి 2 తలకాయలుండి అలాగుంటే ఏమన్నా అవుతదిగా. అలాంటప్పుడు వాళ్ళిద్దరు అవ్వరు. ఒకళ్ళ కిందే అవుతారు. ఏదైనా ఒకే అస్తిత్వంతో ఉన్న. కానీ ఇద్దరు వేరు వేరుగా ఉన్న అస్తిత్వంతో ఉన్న వాళ్ళ మధ్యన ఎప్పుడు 800,00,00,000 ఎలాగైతే టాలీ అవ్వరో, కానీ ఈ 800,00,00,000 మధ్యన ఒక సారూప్యత ఉంటది. ఏంటి అంటే డీఎన్ఏ పరంగా ఈ ఈ 800 ఒకే రకమైన సీక్వెన్స్ అయితే ఉంటారు. అంటే ఫ్రీక్వెన్సీస్‌లో తేడా ఉండొచ్చు గానీ, మానవుడైనా మానవుడే అవుతాడు. వాడు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, మేల్ అయినా, ఫీమేల్ అయినా మానవులందరివి యాక్టివిటీ ఒకే ఫండమెంటల్ బేస్ ఉంటది. అంటే అందరూ పొద్దున్న లెగిస్తే తినాలి, అందరూ ఆక్సిజన్ తీసుకోవాలి, ఆక్సిజన్ గాలి పీల్చాలి, గాలి వదలాలి, తినాలి, లేపోతే తినేదాన్ని విసర్జించాలి. అంటే ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క అంటే డీఎన్ఏ సీక్వెన్స్ ఒకలాగే ఉంటది. కాబట్టి ఎందుకంటే వాడెవడో మనకు అలాంటోళ్ళు ఎవరు మనం వార్తల్లో వినలేదు. అంటే వాడసలు తిండే తినకుండా ఉన్నాడంటే యోగి అయితాడు గానీ, మామూలు కామన్ పర్సన్‌గా అయితే క్వాలిటీస్ ఎగ్జామ్షనల్ కేస్‌కి అయితే ఏదన్నా అవ్వాలి తప్పితే మ్యాండేటరీగా అయితే ఒక ఎట్టి పరిస్థితుల్లో అందరిది ఒకే సీక్వెన్స్ ఒకటే ఉంటది. మానవులన్నా భూమి మీద ఎవరు పుట్టినా. ఆడలా లేడంటే అది ఇంకేదో కొత్త మృగమో, లేపోతే ఇంకో ఏలియనో, ఇంకోటి హైబ్రిడో ఇంకేదో అవ్వాలి తప్పితే మానవకు సంబంధించిన కేటగరైజేషన్‌లో రాడు వాడు. కాబట్టి దీన్నే సింగులారిటీ అంటాం. అంటే అందరికి కామన్‌గా ఏదైతే ఒక మ్యాండేటరీ కోడ్ ఉందో, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటామో అది సింగులారిటీ. అలాగే విశ్వంలో మూల చైతన్యం నుంచి డార్క్ మ్యాటర్ నుంచి అంత ఉత్పన్నమైన అనంత ఆయన శక్తిగా ఎన్నో ఎన్నో యూనివర్సులకి, ఎన్నో విశ్వాలకు కారణమైన దాంట్లో కామన్‌గా ఒకే ఒక సింగులారిటీ ఉంటది. అందులో అన్నిటిలో ఒక కేంద్ర బిందువు, ఆ చైతన్య బిందువు యొక్క సీక్వెన్స్ ఎన్ని విశ్వాల్లోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఎందులోకెళ్ళినా, ఏ విశ్వంలోకెళ్ళినా, ఏ డైమెన్షన్‌లోకెళ్ళినా, ఏ భూగ్రహంలోకెళ్ళినా, నక్షత్రంలోకెళ్ళినాక అందులో ఒక కామన్ పాయింట్ ఉంటది. ఆ కామన్ పాయింట్ ఎవరు అంటే
మహామూల చైతన్య శక్తి యొక్క అస్తిత్వం. అంటే ఆ విశ్వమాత మహాజగజ్జని మహాకాళి అన్ని చోట్ల ఉండి తీరాల్సిందే. అన్నిట్లో ఆమె తంబు ప్రింట్ లేకుండా, ఆమె అస్తిత్వం లేకుండా అసలు ఏమీ లేదు అసలు. అందులో ఉండే ఆ డాట్ అనేది, సెంటర్ డాట్ అనేది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అమ్మవారి యొక్క అస్తిత్వం లేదనేగా. ఎటువంటి వ్యవస్థ లేదు, అసలు ఏమీ లేదు, అసలు శూన్యం. శూన్యం అంటే శూన్యంలో కూడా విస్తరించి ఉన్న ఆ డాటే అమ్మవారే ఆ డాట్. ఆమె నుంచి ఎన్ని రకాలుగా, ఎన్ని వలయాల కింద, అది 10 వలయాల, 100 వలయాల, లక్షల వలయాల, కోట్ల వలయాల్లో కూడా ఆ దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా ఆ డాట్ లో ఉంటుంది. ఇది సింగులారిటీ. అంటే సింగులారిటీ వల్ల ఏమర్థం అవుతుంది, ప్రతి చోట మళ్ళీ ఈ సింగులారిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాలమాన పరిస్థితులతో కూడా సంబంధం లేదు. అంటే కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న ఆ అమ్మవారి యొక్క ఎనర్జీ ఫీల్డ్ యొక్క అస్తిత్వం ఎలాగుందో ఈ రోజుకి అదే అస్తిత్వం ఉంటుంది. అన్ని చోట్ల అదే అస్తిత్వంతో ఉంటుంది, ఎప్పటికీ అదే అస్తిత్వం ఉంటుంది. అలాగా కీలక అస్తిత్వ కేంద్ర బిందువుని మనం ఇక్కడ సింగులారిటీ చెప్పారు. అంటే ఇక్కడ మన అమ్మవారిగా తీసుకున్నాం. మహాకాళి రకరకాల రూపులు చెందుగాక. అంటే ఆ బిందువు నుంచి, మహాకాళి నుంచి మనకి రెండో తారాదేవి ఒక ఫ్రీక్వెన్సీ, రెండో ఫ్రీక్వెన్సీ వలయము, లేదంటే లలిత త్రిపుర సుందరి వలయం, ఇంకో మూడో ఫ్రీక్వెన్సీ లేదంటే చిన్నమస్తాదేవి, నాలుగో ఫ్రీక్వెన్సీ భువనేశ్వరి మాత. ఇలాగా రకరకాల అంచెలంచెలుగా కూడా విస్తరించి అన్ని చోట్ల దాని యొక్క ప్రభావం ఉండొచ్చేమో కానీ విశ్వం అంతా. కానీ మూల బిందువు అయితే మహాకాళి యొక్క, అంటే ఇవన్నిట్లో ఉన్న చైతన్య పరిణామ ప్రక్రియల్లో ఉన్న సీక్వెన్స్లన్నీ కూడా మూలంలోని ఉండి తీరితే మూలంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే వాటి నుంచి రెసిప్రొకేషన్ ఉంటాయి. ఇది సింగులారిటీ. తర్వాత క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది మనం ఇంకొక విధానం చెప్తున్నాం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే క్వాంటమ్ థియరీలో ఏం చెప్తుందంటే, ఇప్పుడు సింగులారిటీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతి చోట అమ్మవారు ఉంది. మరి ఆమె యొక్క అస్తిత్వంతో రకరకాల దేవతలు, రకరకాల రూపాలు, రకరకాల యూనివర్సులు, రకరకాల చైతన్య శక్తులుగా ఎన్ని రకాల అయినా సరే అన్నిటితోటి ఆ కేంద్ర బిందువులోనే ఉంటది. ఆ అమ్మవారి కేంద్ర బిందువు అది కనిపించి ఉండే రకంగా ఉన్నా కనిపించకపోయినా కేంద్ర బిందువుతో ముడిపడి ఉంటది. సూక్ష్మ కారణ భౌతిక శరీరాలతో సైతము ఎక్స్పాండ్ అయ్యి ఉంటది. అయితే ఈ అమ్మవారి ఉండడం వల్ల, ప్రతి చోటగా ఉండడం వల్ల నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే విశ్వాలు చైతన్యం పొందినప్పుడు, అంటే ఒక విశ్వము ఎక్స్పాన్షన్ లో రకరకాల స్టార్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, స్టార్ చుట్టూరు గ్రహాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆ గ్రహాల్లో బయాలజికల్ అంటే జీవ చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంది. జీవ చైతన్యంలో చాలా మార్పులు వస్తున్నాయి. అపారమైన అనంతమైన మార్పులు జరిగినప్పటికి కూడా వీటన్నిటి మీద ఒక ఆర్డర్ ఆఫ్, అంటే సింగులారిటీ ఆర్డర్ ద్వారా జరుగుతున్న ప్రక్రియలు, అంటే ఏదైతే ఎటువంటి అప్డేషన్ జరిగినా, అంటే ఈ లోకంలో మన భౌతిక లోకంలో ఒక రకమైన అప్డేషన్ జరిగింది. అయితే ఇందులో అప్డేషన్ జరిగేటిలో ఉండేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, ఇందులో అమ్మవారిది సింగులారిటీ అనుకుంటే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్ లో చైతన్యం అంటే పరిణామ ప్రక్రియ. అంటే ఇక్కడ మనం మహామూల చైతన్యము, మహామూలం అనేది సింగులారిటీ అంటే చైతన్యం అంటే పరిణామ ప్రక్రియ. అంటే మార్పు చేర్పులు ఏదైతే జరుగుతున్నాయో ఆ మార్పు చేర్పులు అనేది సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్, అప్డేటెడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ వేరే లోకంలో కూడా ఉంటుంది. అంటే ఆ లోకంలో ఉన్న ఇక్కడున్న కోడ్ ఆఫ్ కండక్ట్ వేరే లోకాల్లో ఉన్నాయి, వేరే లోకాల కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ అది ఏంటంటే సెంట్రలైజ్డ్, అన్ని చోట్ల కాపీ అవుతుంది. ఒక లోకంలో ఎక్కడో ఒక స్థితిలో మానవులు అనుభూతి పొందుతున్నారు. వాళ్ళంతా వాళ్ళు ఏది చూస్తే అది మాయమైపోతుంది. లేకపోతే రాళ్ళు చూస్తే ఒక మనిషిలా మారిపోతాడు, వాడు బుర్రలో ఏ ఊహించుకుంటే ఆ రాయి కూడా ఆ విధంగా మారిపోతుంది అని ఒకవేళ బుద్ధిజీవులు ఎక్కడన్నా ఉండుంటే వేరే తలాల్లో, ఆ తలానికి సంబంధించిన ఆ బుద్ధిజీవులు ఏ రకంగా వాడు ఇవాల్వ్ అయ్యారో, ఏ ఎనర్జీ ఫీల్డ్ తో వాళ్ళు ఎదిగి ఉన్నత స్థితిలో ఉన్నారో ఆ ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించిన అంశము అక్కడే కాదు, ఆ అంశం అక్కడ ఉన్న అంశము అన్ని లోకాలకు కూడా అది కాపీ అయ్యి ఉంటది. అంటే మన లోకంలో కూడా ఉంటది అది. అంటే చైతన్యంలో వస్తున్న మార్పులు సమాంతరంగా అన్ని చోటకి కూడా అది
రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాయి. రిఫ్లెక్ట్ అవ్వి ఉండడం అంటే ప్రతి చోట దాని యొక్క అంటే సంబంధం లేదు. అక్కడ ఆ లోకానికి, ఈ లోకానికి మన డైమెన్షనల్ వేరియేషన్ ఉండొచ్చు. అదేదో 12 స్థాయిని దాటున్న బ్రహ్మలోకం అవ్వచ్చు. మనం మానవలోకం అవ్వచ్చు. అదే రకంగా డైమెన్షన్ మారిపోయింది. తర్వాత సీక్వెన్స్ మారిపోయింది. మనం భౌతికంగా బతుకుతున్నాం. అక్కడ బ్రహ్మలోకం కాబట్టి ఎనర్జీ పరంగా ఉంటారు. అక్కడ భౌతిక శరీరము అన్ని లిమిటేషన్స్ లేవు వాళ్ళకి. అంటే మనకు 100 సంవత్సరాలయితే ఆళ్ళు ఎప్పటికీ ఉంటారు. బ్రహ్మ ఎప్పటికీ ఉంటాడు. ఎంత లాంగ్ టైమ్. సో, ఇలాగ ఎటువంటి సారూప్యత లేనప్పటికి కూడా ఈ క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ ఏం చెప్తుందంటే, అక్కడ ఉన్న స్థితి స్థాయిల యొక్క అస్తిత్వము ఇక్కడ ఉంటది. ఇక్కడ ఉన్న స్థితి స్థాయిల అస్తిత్వం అక్కడ ఉంటది. అలాగా ప్రతి చోట నుంచి ఎన్ని రకాలుగా ఒక యూనివర్స్‌లో ఎన్ని రకాల లోకాల్లో ఎన్ని విధాలైన అస్తిత్వాలు ఉన్నాయో, ఆ అస్తిత్వం యొక్క ఉనికి ఇక్కడ గూడా ఉంటది. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటది. అన్ని చోట్ల ఉంటది. ఇది ఏంటి పరమాణు రూపంలో ఈ చైతన్యం కలిగి ఉంటది. మన వ్యవస్థ పరమాణు రూపంతో ఏదైతే వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుందో ఆ వ్యవస్థలోని సింగులారిటీగా ఆ అమ్మవారి యొక్క అస్తిత్వం ఉంది కాబట్టి ఆ అమ్మవారి అస్తిత్వం ద్వారా అన్ని చోట్లకి ఆ సీక్వెన్స్ అనేది అందించబడుతుంటది. మన భూమి మీద కూడా అది అందించబడుతుంది. అందుకే మన లిటరేచర్ ఏం చెప్తుంటారంటే చాలా కథలు వింటాం. ఎవరంటే మునులు ఉన్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆయన తపస్సు చేసి ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న సింగులారిటీలో ద్వారా క్వాంటమ్ ఎంటాంగిల్ వేద తలాల్లో ఉన్న అపారమైన అనంత శక్తులను ఆయన అందుకొని ఆయన ఒక అపర బ్రహ్మ కాగలిగాడు. అర్థమైంది మాస్టర్. ఇవన్నీ మనకి ఎందుకు ఇవ్వబడినాయి అంటే, ఈ టెక్నాలజీ అన్నది ఇప్పుడు మనకి క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఇవన్నీ రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నది. మనకి సప్త ఋషుల యొక్క మార్గంలో ఈ టెక్నాలజీ ఏదో రకంగా మనకి తెలియజేయడానికి ప్రయత్నించారు. ఏంటంటే, మనము ఒకదాంతో ఒకటి అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా పొందడానికి పూర్తి అవకాశం ఉంది. మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే. సో, ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకునే మార్గాన్ని, ఆ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయిలో విస్తరింపజేసుకోగా వచ్చిన ఒక అంటే ప్రజ్ఞాశక్తిని, మహాప్రజ్ఞాశక్తిని ఇది కాన్షియస్‌నెస్ అన్నాం ఇక్కడ. కాన్షియస్‌నెస్ అంటే మహాప్రజ్ఞని కాన్షియస్‌నెస్ అని చెప్పొచ్చు. కాన్షియస్‌నెస్ మహాప్రజ్ఞని. ఆ ప్రజ్ఞాస్థితి అంటే ఈ ఆర్డర్‌లో ఒకదాని ద్వారా క్రియేట్ అయిన ఆర్డర్‌కి సంబంధించిన గేట్‌వేనే కాన్షియస్‌నెస్. అదే ప్రజ్ఞాస్థితి. ఈ ప్రజ్ఞాస్థితిలో క్వాంటమ్ అంటే మన ప్రజ్ఞాస్థితి ద్వారా సింగులారిటీ ద్వారా మహా చైతన్యం క్వాంటమ్ ఎంటాంగిల్ ఆ మహా చైతన్యం నుంచి అపరిమితమైన అనంత చైతన్యానికి కూడా మనం పొందడానికి కాన్షియస్‌నెస్ ఈస్ ద గేట్‌వే. కాన్షియస్‌నెస్ అంటే మన ప్రకంపన స్థాయిల్ని పెంచుకోవడం. అంటే ఈ ప్రకంపన స్థాయిలు పెంచుకొని ఈ అన్నిటి ద్వారా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో, జ్ఞానాన్ని పొందామో, దాన్ని బట్టి మన స్థితి స్థాయిలు అనేది ఏర్పడతాయి. అంటే మన మల్టీ డైమెన్షనల్ గేట్‌వే అంటాం దాన్ని. మల్టీ డైమెన్షన్ కాన్షియస్ ద్వారా సింగులారిటీ ప్రాసెస్‌లో క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్‌తో ఈ హైయెస్ట్ ఉన్నతమైన సమస్త లోకాలకి సంబంధించిన విశ్వ చైతన్యాన్ని పెంచుకుంటూ పోతున్న స్థాయిలో మన డైమెన్షనల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. మల్టీ డైమెన్షనల్ అంటే డైమెన్షన్లు దాటుకుంటూ వెళ్ళిపోతాం. మానవుడిగా అందుకోగలిసినవి అత్యున్నతమైన స్థాయి బ్రహ్మస్థితిని పొందితే గనక 12th డైమెన్షన్ దాటితే అది ఆల్మోస్ట్ వీఆర్ మల్టీ డైమెన్షనల్ గేట్‌వేకి ఎంటర్ అయిపోయినట్టే. ఇది డైమెన్షనల్ రియాలిటీ. ఇప్పుడు మీకు ఇందులో వర్డ్స్ అన్నిటికి కూడా మీరు ఎక్కువ ఈ మిగతా టెక్నికల్ వర్డ్ వినకపోయినా, అంటే సింగులారిటీ, క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్, ఈ బిగ్ బ్యాంగ్ లేకపోతే డార్క్ మ్యాటర్ గురించి వినకపోయినా మీరు ఈ 2 పదాలకి మీకు క్లియర్‌గా ఆన్సర్ వచ్చింది. ఏంటి కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? అంటే అవి మనం అందరూ వాడతారు కానీ దానికి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఎవరు ఇవ్వలేకపోతారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ద్వారా మీకు క్లియర్‌గా అర్థమైంది. అంటే కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? దాని నుంచి మనం అనంత ప్రక్రియలో పొందే అంచెలంచెలుగా పొందే వాటిని డైమెన్షన్స్ అంటాం. అన్ని డైమెన్షన్‌లకి కొన్ని మల్టిపుల్ డైమెన్షన్స్‌లో ఉన్న మహాజ్ఞానాన్ని, అపరమైన సూపర్ కాన్షియస్‌ని మనం మల్టీ డైమెన్షనల్ రియాలిటీగా చెప్తాం. ఈ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ అంటే కిందన అంటే మన భౌతిక పరిధుల్లో మన థర్డ్ డైమెన్షన్‌లోని తీసుకుంటే
ఇన్ని రకాలుగా అంటే మన థర్డ్ డైమెన్షన్ లోను కూడా ఇంటర్నల్ మల్టీ డైమెన్షనల్ అంటే ఒక మన ప్రజ్ఞా స్థితిని మనం అందుకునే స్థాయిలో మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే ప్రతి దాంట్లోని మనలో పార్టే అయ్యి ఉంటది. మనం అన్నిటిలో పార్ట్‌గా చూడగలుగుతాం ప్రతి దీన్నంతా కూడా. అయితే ఎందుకంటే మైండ్‌కి సంబంధించిన ఫ్యాకల్టీస్ ఏంటి? ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీస్ అంటే ఊర్ధంగా మహా చైతన్యాన్ని పొందే మార్గాన్ని ఏర్పరచుకుంటాం. అక్కడి నుంచి రకరకాల తలాలకు సంబంధించిన ఐడియాస్, దానికి సంబంధించిన విజ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం పెంచుకుంటూ పోతాం. అయితే సేమ్ మిగతా ఫ్యాకల్టీస్ ద్వారా భూమి మీద అనుభూతులను పొందుతాం. భూమి మీద ఉన్న అనేక రకమైన ఇవన్నీ అన్ని వాటి యొక్క అస్తిత్వాల ద్వారా భూమికి సంబంధించిన రియాలిటీస్ కూడా మనం తెచ్చుకోగలుగుతాం అందుబాటులో. అయితే ఇందులో ప్రతిదానికి ఒక ఫ్యాకల్టీ ఉంటది. అంటే కొన్ని పారాసింపథెటిక్ కొన్ని హార్మోన్స్ వలన మనము కొన్ని అంటే ప్రేమ, దయ కలగడం వల్ల కొన్ని వాటి గురించి తెలుసుకుంటాం. లేదంటే మంచి రిలేషన్స్ ఉండడం ఎండ్రోకెయిన్ హార్మోన్స్ వల్ల రిలేషన్‌షిప్స్, జనాల భావ ప్రకంపనలు తెలుసుకోవడం, వాళ్ళ ద్వారా మరికొంత ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అలాగా మనకి రకరకాల హార్మోన్స్, రకరకాల వ్యవస్థాపరంగా ఏదైనా ఉన్నట్టు కూడా ఇవన్నిట్లికి సంబంధించిన అంటే చంపిన అనంత జ్ఞానాన్ని పొందడానికి అంటే ఈ పైనున్న ఈ గేట్‌వేస్‌కి మనం అందుకోవడానికి మటుకు ఇక్కడ మనకి కేంద్ర బిందువు హార్ట్ చక్ర. అంటే మైండ్ ఫ్యాకల్టీస్ వేరుంటాయి. ఫిజికల్ ఫ్యాకల్టీస్ వేరుంటాయి. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇక్కడ దేని పని అనుకుంటారు. ఈ ఓవరాల్ అన్నిటిని కంట్రోల్ చేసేది అంటే బ్రెయిన్ ద్వారా కంట్రోల్ చేసేది, మిగతా నోడల్ ద్వారా, మిగతా ఇంద్రియాల ద్వారా కంట్రోల్ చేసేది అంతా సెంట్రలైజ్ చేసి అసలైన మూల చైతన్యాన్ని అందుకోవడానికి గేట్‌వే మటుకు ఇక్కడ హార్ట్ చక్ర ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మైండ్‌కి దాని వేరే ఫ్యాకల్టీస్ ఉంటాయి. మైండ్ ద్వారా జ్ఞానం పొందుతాం. చాలా ఐడియాస్, చాలా జ్ఞానం. ఇప్పుడు మీకు ఇదంతా ప్రెజెంటేషన్ తయారు చేయాలంటే నేను మైండ్ పరంగా లాజికల్‌గా ఈ జ్ఞానాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పడానికి ఉపయోగపడతాను. కానీ అది ఫీల్ అవ్వాలి అంటే గనక మైండ్‌కి ఓన్లీ ఐడియాస్ చేయగలుగుతాం. ఫీలింగ్ అనేది హార్ట్‌లోంచే రావాలి. అంటే దాన్ని అనుభూతి చెందాలి. అమ్మవారి ఆ చైతన్యాన్ని అనుభూతి చెందాలంటే అది హార్ట్ ద్వారా అది గేట్‌వే. ఆ మైండ్ ఓన్లీ ఐడియాస్‌ని క్రియేట్ చేస్తది. దారిని చూపిస్తది. మ్యాపింగ్ చేస్తది. దారులకి సంబంధించిన రకరకాల మార్గాలను అన్వేషిస్తది గానీ, దాని వల్ల మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేది, ఆ అనుభూతిని పొందేది అనుభవే జ్ఞానం అంటాం కాబట్టి, ఆ అపారమైన, అనంతమైన ప్రజ్ఞా స్థితిలో ఉండే జ్ఞానాన్ని పొందాలంటే అది హార్ట్ చక్ర తోటే అవుతుంది. అది హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడ ముందు రాసిందే ఇక్కడ పైన రాసింది ఇక్కడ మనం రాసాం. ఇక్కడ ఇది డివైన్ మదర్ ఎర్త్ ఈస్ ద ఫిజికల్ మెటాఫోర్ ఫ్రమ్ ద మల్టీ యూనివర్స్. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఈ భౌతిక వ్యవస్థ తయారవడానికి మనం ఏదైతే చూస్తున్నాం, వింటున్నాం, అనుభవిస్తున్నాం, కార్లోని లేకపోతే ఏసీలో కూర్చున్నాం, రూమ్ లో లైట్ లో కూర్చున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, ఇదంతటికీ మేనిఫెస్టేషన్ ఏంటంటే అటమ్ రకరకాల ఫ్రీక్వెన్సీలో, రకరకాల సీక్వెన్సీలో ఉన్నప్పుడు రకరకాల రియాలిటీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రకరకాల రియాలిటీస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా మన బాడీలో ఉన్న సెల్యులర్ లెవెల్లో ఉన్న అంటే సెల్లో ఉన్న పరమాణు కేంద్రంలో ఉన్న న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ యొక్క ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనము భౌతిక పరిణామ ప్రక్రియల్ని అనుభూతి చెందుతున్నాము, ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. దాని నుంచి తర్వాత ప్రోక్రియేట్ చేస్తున్నాం. అంటే మనకి ఒకప్పుడు మనకి అపార్ట్మెంట్ లేదు. ఒక 25 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ సిస్టమ్స్ లేవు, ఎక్కడ పడితే ఏసీలు లేవు, మాల్స్ లేవు, రోడ్లు లేవు, ఇప్పుడున్న టైప్ బస్సులు లేవు, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చాలా సౌకర్యవంతమైన రకరకాల ఊహించనివన్నీ ఈ 25 సంవత్సరాల్లో మనం భూమి మీద మేనిఫెస్ట్ చేసాం. అంటే మేనిఫెస్ట్ చేయడం అంటే క్రియేట్ చేయడం, కొత్త వ్యవస్థని క్రియేట్ చేయడం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇది రిసిప్రొకేషన్. అంటే మనము మన బాడీ ద్వారా ఏదైతే వేరే పరిధుల్లో ఏదైతే అనుభవాన్ని పొందుతున్నాం, దాన్ని సౌలభ్యం చేసుకోవడానికి మైండ్ ద్వారా ఒక క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఒక బ్రహ్మలాగా ఒక కొత్త క్రియేషన్ ని మనం దాని ద్వారా అప్గ్రేడ్ అవ్వడానికి మన గురించే మనం ఒక పాత్రని క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇది ఎలా జరుగుతుంది? ఇవన్నిటి వెనకాల
ఏంటి జరుగుతుంది అంటే కీ రోల్ ఏంటంటే మళ్ళీ మదర్ ఎర్త్, డైరెక్ట్ గా మదర్ ఎర్త్ అంటే దివిధరణి భూమాత యొక్క ఇస్ ద ఫిజికల్ మెటాఫోర్ ఫ్రమ్ ద మల్టీ. అంటే అనేక తలాలు ఇందాక ఫస్ట్ ఏం చెప్పుకున్నాం సింగులారిటీలో కానీ ఆ ముందున్న అంటే సింగులారిటీలో ఎవరనుకున్నాం మహాకాళి యొక్క అస్తిత్వపు కేంద్ర బిందువు అన్ని చోట్ల అన్ని విధాలుగా విస్తరించుందో ఆ కేంద్ర బిందువు మనం రెండోది ఏం చెప్పుకున్నాం ఎంటాంగిల్మెంట్ అంటే ఆ కేంద్ర బిందువు ద్వారా ఉత్పన్నమైన ప్రక్రియలు అంటే చైతన్య పరంగా కొత్త ఇప్పుడు మనకి బస్సులు కార్లు ఇవన్నీ 10 సంవత్సరాలకి ఇప్పటికి వచ్చిన మార్పు ఆ మార్పుకు సంబంధించిన కీలకమైన దానికి ఆ మార్పుకి సంబంధించిన ఏదైతే డాటా ఉందో అంటే దాని చైతన్యపూర్వక పరమైన అప్డేషన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఆకాశిక రికార్డులో అయితే కాపీ అవుతుంది అంటాం. మనం జరిగే మనం ఇప్పుడు మాట్లాడేతో సహా భూమి మీద జరిగే ప్రతిదీ ఆకాశిక రికార్డులో నా వ్యక్తిగత పరంగా చూసినా కనిపిస్తుంది. హైదరాబాద్ హిస్టరీ ప్రకారం చూసినా ఏమేమి ఎక్కడెక్కడ జరిగినాయి ఉంటుంది, మీ హిస్టరీ అందులో ఉంటుంది. అందరి హిస్టరీలతో ఉండే ఒక ఏదైతే కాస్మిక్ డేటా ఉందో ఆకాశిక రికార్డ్ అంటామో అది అన్ని తలాలకి అన్ని వైపులకి అన్ని డైమెన్షన్స్ కూడా అన్ని వైపులా అన్ని స్థాయిల్లో అన్ని రకాలుగా అది ఉంటది అన్ని చోట్ల. దాన్ని మనం ఏమన్నాం ఆ చైతన్యం అంటే విస్తరిస్తున్న చైతన్యం ఎప్పటికప్పుడు అన్ని చోట్ల కాపీ అవ్వడం అంటే ఇది ఆకాశిక రికార్డ్ గేట్వేగా అన్ని లోకాలకి అన్ని తలాలకి అందుబాటులో ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాం అంటే ఎంటాంగిల్మెంట్. సైన్స్ ఏం చెప్తుందంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఈ సింగులారిటీ అనే మహా చైతన్య శక్తిగా విస్తరిస్తున్న అప్డేషన్స్ ఏదైతే ఆకాశిక రికార్డు ద్వారా అన్ని తలాలకి అన్నిటికి ఎలాగైతే విస్తరిస్తుందో ఇవన్నింటికి కూడా అంటే విస్తరిస్తున్న విశ్వ చైతన్యాల్లో విస్తరిస్తున్న మార్పులు చేర్పులకి సంబంధించిన వ్యవస్థాపక ఆర్డర్ లో మనం అది మనందరిలో అవి పనిచేస్తున్నాయి. ఆ పనిచేయడం వల్ల సమయ సందర్భాన్ని బట్టి కాలమాన పరిస్థితులు బట్టి అవసరాన్ని బట్టి అనుగుణంగా ఉన్నదాన్ని బట్టి తీసుకుంటున్న దాన్ని మనం భూమి మీద మళ్ళీ వ్యక్తీకరిస్తున్నాం. ఐడియాలు మనకి ఎలాగొస్తున్నాయి అంటే వేరే తలాల్లో అవి జరుగుబాటు జరిగినాయి అంటే రకరకాల తలాల్లో రకరకాల అనేది ఏదైతే మన చైతన్యము మన ఐడియాస్ ద్వారా ఈ తలం అంటే ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ లో ఉంటే ఎక్కడో చోట థర్డ్ డైమెన్షన్ మనకి థర్డ్ డైమెన్షన్ ఉన్నది కూడా ఈ భూమి మీద ఆ ఐడియా రూపంలో ప్రాసెస్ లో ఉంది. 12th డైమెన్షన్ లో ఉన్నది సంబంధించిన ఎన్నో 12th డైమెన్షన్స్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి భూమి మీద ప్రాసెస్ లో ఉంది. అయితే ఇక్కడ థర్డ్ డైమెన్షన్ లో ఉంది కాబట్టి మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్న ప్రాసెస్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఐడియాలుగా మన ద్వారా అది వ్యక్తీకరించబడుతుంది భూమి మీద. అది కూడా చాలా రకాల థర్డ్ డైమెన్షన్ లో మన భూమికి సరిపడే మన భూమికి ఫ్రీక్వెన్సీ సరిపడే డైమెన్షనల్ రియాలిటీ మన ద్వారా వ్యక్తీకరించబడుతుంది. దాన్ని బట్టి ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, అప్డేట్ అవుతుంది, మళ్ళీ రిసిప్రోకేట్ చేస్తుంది యూనివర్స్ తోటి. అదే ఇక్కడ మనము అంటే ఇదంతా ఇది ఇంత లోతుగా చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మనం ఏమీ కొత్తగా క్రియేట్ చేయలేదు, ఎక్కడో క్రియేట్ చేసింది సమయ సందర్భం బట్టి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఆ మేనిఫెస్టేషన్ జరగడానికి భూమి కారణం అవుతుంది. ఆ భూమి కూడా కారణం ఎందుకు అవుతుంది, భూమి ఎందుకు కారణం అవుతుంది అంటే మరి మన అస్తిత్వానికి భూమే కారణం. మన యొక్క బతుకు తెరువు గురించి, మన అస్తిత్వానికి, మన తెలివితేటలకి, మన ఊహాస్మృతికి, ఊహాశక్తికి అన్నిటిని ఇవన్నిటిని కూడా రకరకాల తరంగదైర్ఘ్య రూపాల్లో చైతన్య ప్రకంపనలుగా ఈ జియో మ్యాగ్నెటికల్ ఎనర్జీ అంటే అయస్కాంత శక్తే మన చేత చేయిస్తుంది. లేకపోతే అయస్కాంత శక్తి లేకపోతే ఇవన్నీ మనకి మన ద్వారా ఏమీ జరగదు. అంటే ఇక్కడ నేను చెప్పాలన్న సబ్జెక్ట్ ఏంటంటే మనము ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ జరుగుతుంది, జరిపించేది, జరపబడేది అంతా కూడా ఇదంతా ఆ పైన జగన్నాథాన్ని నడిపించేది ఆ విష్ణువే. అంటే ఇక్కడ అదే తేలుతుంది సైంటిఫిక్ గా మనం చెప్పుకుంటే ఈ రోజున. అంటే ఇదంతా జగన్నాటం జరుగుతుంటే మనం ఎందుకు తిప్పలు పడాలి అంటే అందుకే బుద్ధుడు ఏమన్నాడంటే ఎవరు సఫర్ అవుతారు, ఎవరు స్ట్రగుల్ అవుతారు, ఎవరు బాధపడుతున్నారు అంటే ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఇగ్నోరెన్స్, రూట్ కాజ్ ఫర్ ద సఫరింగ్ ఈజ్ ద ఇగ్నోరెన్స్. అంటే మన అవివేకము, అజ్ఞానము. ఇప్పుడు నేను చెప్తున్న లోతైన ఆత్మ విశ్లేషణ, ఆత్మ జ్ఞానము, యోగులు ఇచ్చిన లోతైన
ఆధ్యాత్మిక విజ్ఞానం లేకపోవడం వల్ల మనం ప్రతిదాన్ని మనం నెత్తినేసుకొని పులుముకుంటున్నాం. మనమే నడిపిస్తున్నాం, మనమే క్రియేట్ చేస్తున్నాం, మనమే కారణం. కొద్దిగా ఏదన్నా గట్టిగా ఏదన్నా మనం చదివి పాస్ అయ్యి పెద్ద గొప్ప ఉద్యోగం నేను చేశాను, నేనేదో సాధించాను కాదు. ఇక్కడంతా జరిపిస్తుంది, జరపబడేది అంతా కూడా ఆ జగజ్జనని మహాకాళి, విశ్వమాత రూపంగా ఆమె యొక్క అనేక రూపాల్లో ఉంటూ భూమాత అవ్వచ్చు, మనం సింగులారిటీ అనే కేంద్ర బిందువు కావచ్చు, తర్వాత లేదంటే మనం ఇందాక చెప్పుకున్న క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ఇవంతా మన చేత జరిపించబడుతుంది. మన ద్వారా మన అస్తిత్వము, మన యొక్క సృష్టి, మన ఉనికి, మనం పొందే నాలెడ్జ్, మనం ఎవల్యూషన్, మన ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఇదంతా ఆటోమేటిక్ గా పార్ట్ ఆఫ్ ది పర్సన్. సో ఇదే మనం దీన్ని ఏం రాసామంటే భౌతిక వాస్తవికత బహుళ విశ్వాల పరిణామ ప్రక్రియల రూపకపు అభివ్యక్తీకరణ. కొన్ని తెలుగులో రాయడానికి కష్టంగా ఉంటది. ఇందాక మీకు ముందు రాసిందే తెలుగులో రాసింది. అంటే భౌతిక వాస్తవికత భూమి మీద జరిగే ప్రతి సంఘటన, ప్రతి పరిణామం, అది వ్యక్తిగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేదంటే విశ్వపరంగా కావచ్చు, అది ఏ రకంగా చూసుకున్నా ఇదంతా బహుళ విశ్వాల పరిణామ ప్రక్రియ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ద్వారా అనేక విశ్వాలు అనేక తరాల్లో జరుగుతున్నది ఇక్కడికి డౌన్లోడ్ అవుతుంది. సమయ సందర్భం అవసరం బట్టి అది ఏ రూపంలో రావాలా, అది మన ద్వారా రావాలి, ఇంకో రూపంలో అనేది అది ఎవరి యొక్క ఎక్స్ప్రెషన్, రూపక అభివ్యక్తీకరణ. అంటే భూమాత యొక్క ఇవల్యూషన్ ప్రాసెస్ లో, ఆమె యొక్క జర్నీలో, ఆమె యొక్క వృద్ధి పరంగా ఏదైతే భూమాతలో మార్పులు చేర్పులు జరగాలో ఆ ప్రకారంగా జరుగుతుంది. ఆ భూమాతలో జరిగే మార్పులు విశ్వంలో జరిగే మార్పులకి ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్టివ్ గా ఆ రిఫ్లెక్షన్ లో ఏది అవసరము, సందర్భము, భూమికి అనుగుణమైంది జరపబడుతుంది. ఆ జరపబడటంలోని వీఆర్ ద జస్ట్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే ఎలా చెప్పచ్చు అంటే, మనము ఒక టీ వేసాం, టీలోని పంచదార వేసాం. పంచదార టీ వేరువేరుగా ఉండదు, పంచదార కరిగిపోతుంది. టీ కరిగిపోయి ఆ టీకి స్వీట్నెస్ వస్తుంది, అంటే తీపిదనం వస్తుంది. అయితే అది ఘన పదార్థంగా ఉన్న ఆ షుగర్ ని, అంటే ఒక సాలిడ్ గా ఉన్న షుగర్ ని ఒక టీలోని ఒక మాధుర్యానిగా మారడానికి ఏది కారణమైంది అంటే టీ పౌడర్ కాదు. టీ పౌడర్ కిను ఈ టీ యొక్క టేస్ట్ కిను ఈ షుగర్ ని కలిపింది వాటర్ మధ్యలో. అంటే రెండింటిని కలిపింది, అటు ఇటు టీ యొక్క టేస్ట్ ని, ఆరోమాని, అలాగే స్వీట్నెస్ ని, తర్వాత ఇంకేమైనా అల్లం బెల్లం వేసినా అవన్నిటి ఆరోమాని, అన్నిటిని కలగా బులగం చేసి ఒక టేస్ట్, ఒక ఫార్మేషన్ లో తీసుకొస్తున్న కీలకమైన మూలమైంది ఏది అంటే కనుక అక్కడ లిక్విడ్. అంటే లిక్విడ్ అన్నిటిని అమర్చుకుంటది, అన్నిటిని తీసుకుంటది. అంటే ఏ రకమైనది వేసినా దాన్ని డిజాల్వ్ చేసుకుంటది. దానికి ఒక రూపకం, కొత్త రూపం. ఇప్పుడు నీళ్లు అన్ని వేసాం, నీళ్లు టీ కింద మారింది. అంటే నీళ్లు టీగా మారడం అంటే వాటర్ ఏంటంటే దాని క్యాటలిస్ట్, అన్నిటిని తీసుకొని దాని రూపాన్ని మార్చుకుంటుంది, వేరే రూపంగా నీళ్లు టీలుగా మారుతుంది. దాన్ని ఇంకో రకరకాలుగా మార్చుకోవచ్చు. రకరకాల వాటర్ ఎన్ని రకాల కాఫీ కింద మారచ్చు, ఇంకో రకంగా నిమ్మకాయ నీళ్ళ కింద, లేకపోతే షర్బత్తు, జ్యూస్లు. అంటే ద్రవం ఎలాగైతే క్యాటలిస్ట్ లా పనిచేస్తుందో అలాగే ఇక్కడ ఏంటంటే రకరకాలు జరగవలసిన టైం లైన్ ప్రకారము భూమి మీద జరగవలసిన రకరకాల తలాల యొక్క అభివ్యక్తీకరణ భూమి మీద ఏం జరగాలో కాలమాన పరిస్థితుల్లో జరుగుతుంటే ఈ జరుగుతున్న రూపకానికి మన మానవుల మేధస్సు అవచ్చు, మన అస్తిత్వము ఒక క్యాటలిస్ట్. ఓన్లీ న్యూట్రల్. అంటే మన నీళ్ళకి ఏం లేదు, తనకంటూ ఏం లేదు. కానీ అది ఒక టీ కింద మారడానికో లేకపోతే ఒక పరమాణం కింద మారడానికి అన్నింటిలో అది కూడా నేను అని కాదు, మన గ్రూప్ కాన్షియస్. ఇది ఒకళ్ళ ద్వారా. ఇప్పుడు నేనే రోడ్లు కట్టలేదు, నేను ఒక్కడే వెళ్ళి అన్ని రోడ్లు వేయలేదు, నేనే వెళ్ళేమో ఇల్లులు కట్టలేదు, నేనేమో కార్లు, ట్రైన్లు అన్ని తయారు చేయలేదు. అంటే మనం మొత్తం మానవ వ్యవస్థ అంతా కలిపి ఒక పదార్థ రూపంలో ఒక వాటర్ లాగా ఈ భూమి మీద అవ్వాల్సింది చేస్తున్నాం, కానీ మన ద్వారా జరుగుతుంది అంతే. అది అంటే మనం అంతా హ్యూమన్ కాన్షియస్, భూమి మీద ఉన్న హ్యూమన్ కాన్షియస్
ఒక క్యాటలిస్ట్ గా ఈ మార్పులకి తోడ్పడుతుంది. ఈ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఎక్కడో జరుగుతున్నవి ఇక్కడ భూమి మీదకి సమయ సందర్భం బట్టి రాబడుతున్నది, ఇవ్వబడుతుంది, మార్పు చెందబడుతుంది. ఆ చెందబడడంలో మనం మధ్యలో ఒక ఏదో కూరలో కరివేపాకులాగా ఉన్నాం. అది ఆ విషయం తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది నేను చెప్పట్లేదు, హైయెస్ట్ ఎక్స్ట్రాడినరీ ఏదైతే స్పిరిచువాలిటీకి అన్ని సమాధానాలు చెప్తున్నా క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఈ యొక్క సైంటిఫిక్ గా చెప్తున్నాను. సైంటిస్టులు అందరూ ఒప్పుకుంటున్నా, ఆమోదిస్తున్నా ఈ భూమిలో ఏదైతే ఇక్కడ అన్ని మనకి అది డాక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వచ్చు, ఇంజనీర్లు, ఇలా అందరూ ఒప్పుకుంటున్నా ఒప్పుకోవాల్సిన సత్యం ఇది ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా. కాబట్టి అంత లోతైన జ్ఞానము అందరూ అది కూడా ప్రూఫ్స్ తో పక్కగా కనుగొని నిర్ధారించి ఇస్తున్న ప్రిన్సిపల్ ఆధారంగా ఈ ప్రపంచం నడుస్తుందని తెలుసుకుంటే గనక మనకి స్పిరిచువాలిటీ కూడా ఏం కన్ఫర్మ్ అవుతుంది, మనము నిజంగా భ్రాంతిలో ఉన్నాం, భ్రమలో ఉన్నాం, మాయలో ఉన్నాం అని దాన్ని మనం ఆ భ్రాంతి, భ్రమ, మాయకి కారణం ఏంటంటే మన ఈగో, నేను అనే ఈగోతోనే మనం మునిగిపోతున్నాము. అసలు విషయాన్ని, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఇది కొంత విచిత్రంగా ఉంది. ఏంటి సార్ ఇంత ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన స్థాయిల్లో అనంతంగా విస్తరించున్న అనేక లోకాలు, అనేక నక్షత్ర మండలాలు లేదా గెలాక్సీస్, యూనివర్సల్ తోటి ఆ యొక్క చైతన్య రూపంలో ఉన్నది మన బాడీలోకి ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే గనక, అది మీకు ముందే చెప్పాను, మన బాడీలో సెల్లర్లో ఉండే మన సెల్ లోపల పరమాణువులో ఉండి, పరమాణువులో కేంద్రంగా ఉన్న న్యూక్లియస్ అంటాం కదా, ఆ న్యూక్లియస్ లో దీనికి సంబంధించిన అసాధారణమైన, అంటే ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్న ఈ తరంగాల్ని అందుకొని వ్యక్తీకరింప చేసుకుని, అంటే మన ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతుందంటే, ఇవన్నీ జరపబడ్డానికి మధ్యలో కనెక్షన్ ఏంటంటే మన డిఎన్ఏ యొక్క సింథసిస్ తోటి మన ద్వారా ఈ ప్రాసెస్ కి కారణం అవుతుంది. అది డిఎన్ఏ కోడ్, ఈ డిఎన్ఏ ద్వారా అవుతుంది. డిఎన్ఏ కంటే దానికి ఒక మానవ యొక్క అభివ్యక్తీకరణకు సంబంధించిన, ఎక్స్ప్రెషన్ సంబంధించిన దాంట్లో ఒక భావజనాత్మక, అంటే భావన అనగానే మళ్ళీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా, ఈ డిఎన్ఏకు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా విశ్వ చైతన్యాన్ని అట్రాక్ట్ చేసుకొని దాని ప్రభావంతో మన స్వభావం ద్వారా ఈ భూమి మీద వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ వ్యక్తీకరణం ఎప్పుడైతే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తుందో, కింద రాశాను, ఉన్నతమైన ఇంట్రా డైమెన్షనల్, అంటే మన ఈ వ్యక్తీకరణ యొక్క భావ ప్రకంపనల్లో మన ఎక్స్పర్టైజ్ అయితే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటే దానికి ఇంట్యూషనల్ అండ్ ఇంట్రా డైమెన్షనల్ విజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంట్రా డైమెన్షనల్ అంటే అన్ని తలాలకి సంబంధించిన మహా విజ్ఞానాన్ని మనలో సింథసిస్ చేసుకోగలిగే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఆ అవేర్నెస్ క్లియర్ ఇంట్యూషన్, ఇంట్రా డైమెన్షనల్ విజన్, దిస్ ఈస్ దట్ అవేర్నెస్. న్యూ రియాలిటీస్ అంటే అన్లిమిటెడ్, అంటే కొత్త అస్తిత్వాల్ని, కొత్త క్రియేషన్ కి, కొత్త స్థాయిలకి, కొత్త స్థితుల్ని మనం కలిగించడానికి లేదా మన ద్వారా పొందడానికి, మనం క్రియేట్ చేయడానికి కారణం అవుతుంది. అంటే మనము ఎప్పుడు ఒక ఆటలో అట్టుపండులాగా ఎప్పుడు ఉంటామంటే, జస్ట్ జరుగుతుంది అనేది మనము ఆ అవగాహన, ఆ అవేర్నెస్ లేకుండా ఏదో మూలాధార స్థాయిలో పరిగెట్టడం, లేకపోతే మూలాధార స్థాయిలో ఉన్న జీవితంలో తిన్నామా, లేసామా, వెళ్ళామా, సంపాదించుకున్నామా, పిల్లల్ని పోషించుకున్నామా, డబ్బులు తెచ్చుకున్నామా, గ్రోసరీలు తెచ్చుకున్నామా, అంటే ఇలాగ బతుకు తెరువులో ఉండడం వల్ల అది తెలీదు, మనం అట్టుపండులాగా ఉంటాం. తర్వాత రాజసికంగా అంటే ఏదో మనం వెళ్ళి ఈ భౌతిక ప్రపంచంలో ఏదో తీసి పొడి చేసి సాధించేద్దామని తిరిగి పరిగెడుతూ కింద మీద పడి కొత్త కర్మలు క్రియేట్ చేసుకుంటూ లెగిసి పడిచి ఏదో పొడి చేద్దామని పరిగెట్టడం. ఈ రెండు ఈగోలతో సంబంధించి, ఒకటేమో ప్యాసివ్ ఈగో, ఇంకోటి యాక్టివ్ ఈగో. ఈ రెండు ఈగోలతో ఉండడం వల్ల మనము ఈ చేతనా స్థితిని పొందలేము. ఈ చేతన ఈగోలు దాటేసి సత్వగుణము, సత్వగుణానికి వెళ్ళినప్పుడు శుద్ధ సాత్వికం, అంటే పూర్తిగా అవగాహన, మన యొక్క డిఎన్ఏ పరంగా మనలో పూర్తి ఎరుక, అవగాహన అనేది ఎప్పుడైతే అనంత చైతన్య స్థితులకి కనెక్ట్ అవుతుందో అప్పుడు మనలోని క్లియర్ ఇంట్యూషను, అంటే ప్రతిదీ తెలిసిపోతుంది. క్లియర్, ఫోర్త్ మాస్టర్ అంటారు కదా, క్లియర్ ఇంట్యూషను, ఇంట్రా డైమెన్షనల్
అంటే అన్ని వ్యవస్థల్లో, అన్ని తలాల్లో, అన్నిటికి సంబంధించిన పరిపూర్ణ నాలెడ్జ్, ఇంటర్ డైమెన్షనల్ విజను. అండ్ అప్పుడు పొందినప్పుడు అప్పుడు మనం ఒక న్యూ రియాలిటీస్, అంటే మనం ఒక క్రియేటర్‌గా, అంటే కొత్త క్రియేషన్‌కి సంబంధించిన ఒక బ్రహ్మస్థితిని గాని, అంతకు మించిన మహాకాళిగా, అంటే కొత్త చైతన్య ప్రకంపనలను క్రియేట్ చేయగలిగే ఒక అనంత శక్తినికి మనం కారణభూతం అవుతాం. అంటే మనమే గాడెసెస్ కింద మారుతాం. అదే ఇక్కడ ఏంటంటే ఇలాంటి సంబంధించిన గ్రీకుల్లోని ఒక ప్రత్యేకమైన ఒక స్టోరీ ఉంటది. ఈమెని తిమాత్ అంటారు. ఈ తిమాత్ యొక్క అట్రిబ్యూట్స్ అన్ని కూడా, అంటే గ్రీక్ ముందు ఈజిప్ట్ లో కూడా ఈ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఈ తిమాత్ అంటే ఏమో కాదు, అంటే ఒక వ్యక్తి పరంపరలో ఉండి అనంతమైన శక్తిని పొందిన, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఆర్డర్లో ఆమె ఏంటంటే మొత్తం ఒక గాడెస్, ఒక క్రియేటరు, అందరినీ, అంటే ఒక భూమిని శాసించే ఒక మహాశక్తిగా, ఒక దేవతా శక్తిగా ఆ ఎదగడాన్ని మనం ఈ తిమాత్ అనే చోట చెప్తాం. అంటే ఒక స్త్రీ తన యొక్క ఇందాక చెప్పిన ఆర్డర్లో అనంత స్థాయిల్లోకి తను ప్రవేశించగలిగితే, తన వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ పెంచుకొని ఆమె కొత్త లోకాన్ని, కొత్త సృష్టికి, లేదంటే తనని ఫాలో అయ్యే వాళ్ళకి కావాల్సిన కొత్త, తనలాగా మహా చైతన్య శక్తులుగా, మహాదేవతలుగా, మహాశక్తివంతులుగా తయారు చేసే అనేది ఆమెకి క్రియేట్ అవుతుంది. అది ఆ స్థాయిని. ఈ తిమాత్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇలాగ ఎవరైనా క్రియేట్ అయ్యారంటే ఈ తిమాత్ అనే స్టోరీ దానికి సంబంధించింది. ఆ తిమాత్ అని అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, భూమి మీద, అంటే భూమి లాంటివి ఎన్నో డైమెన్షన్స్ లో ఇలాంటి భూములు ఎన్నో ఉంటాయి. అంటే రకరకాల డైమెన్షన్ లో ఈ థర్డ్ డైమెన్షన్, అంటే రకరకాల డైమెన్షన్లు అనే కంటే ప్రతి గెలాక్సీ సిస్టమ్ లో ఈ థర్డ్ డైమెన్షన్ సంబంధించిన భూములు ఎన్నో ఉంటాయి. అలాంటి థర్డ్ డైమెన్షన్ సీక్వెన్స్ లో ఉన్న భూములు అన్నెన్నో గెలాక్సీల్లో, లేకపోతే అనేక రకమైన యూనివర్సుల్లో ఉన్నవన్నీ వెనక ముందులో ఒక ఆర్డర్ లో నడుస్తుంటాయి. ఒక చోట ఉన్నది ఇంకో చోట లేకపోవచ్చు, ఇంకో చోట ఉన్నది ఇంకో చోట లేకపోవచ్చు. అంటే మనం ఎలాగైతే ఒక మనిషిని పోలి ఒక మనిషి ఎగ్జాక్ట్ గా ఉండదో పరిణామ ప్రక్రియ, ఈ భూములు అన్ని ఒకే డైమెన్షన్ ఉన్నప్పుడు కూడా వేరే వేరే గెలాక్సీల్లో కానీ, వేరే వేరే యూనివర్సల్తో సైతము సేమ్ థర్డ్ డైమెన్షన్ ఉన్నా సరే, వాటి ఫ్రీక్వెన్సీస్ వేరే వేరేగా ఉండొచ్చు. కాబట్టి అందులో ఉన్న ఇక్కడ సూట్ అయ్యేది, ఇక్కడ సమస్యలకి పరిష్కారం దొరికేది, లేదా ఇక్కడ సిచ్యువేషన్ కి అధిగమించడానికి వేరే దగ్గర నుంచి ఇక్కడ కాపీ చేయడానికి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ ఇదంతా చేయగలిగే దీన్ని ఆల్కమీ మ్యాజిక్ అంటాం. ఆల్కమీ చేయగలగా అది ఈ తిమాత్ దేవతకి ఉంది. ఎలాంటిదన్నా ఎవరికి ఏదన్నా ఇవ్వగలుగుతుంది. అంటే ఒకడికి 1000 సంవత్సరాలు బతకగలిగితే 1000 సంవత్సరాలు బతకగలిగిన అస్తిత్వాన్ని వాడికి ఇవ్వడం, లేదా వాడికి అష్టసిద్ధులు కావాలంటే అష్టసిద్ధులు ఇవ్వడం, లేదంటే వాడికి అనంతమైన భోగభాగ్యాలు అంటే ఇవ్వడం, ఏదన్నా ఇవ్వగలిగే ఆ ప్రక్రియకి తిమాత్ కలిగి ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఆ కాన్షియస్ సెల్ఫ్ అవేర్నెస్ తో అన్ని తలాల్లో ఉన్న లేదంటే అనేక అనంతంగా ఉన్న విశ్వాలకు సంబంధించి, లేతే ఆ విశ్వాల్లో ఉన్న గెలాక్సీస్ లో ఏదైతే 3 డైమెన్షన్స్ లో ఉన్న ప్లానెట్స్ అన్నిటిని కూడా ఒకేసారి ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏది ఉందో అది తెచ్చి ఇక్కడ ఇవ్వగలిగే అంత, అంటే ఇంకా మనం ఊహకే దొరకని కూడా ఆమె ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంతగా ఈ థర్డ్ డైమెన్షన్ అలాగా ఈ యాక్సెస్, అలాగని చెప్పి ఆమె థర్డ్ డైమెన్షన్ కి లిమిటెడ్ అంటే ఏ డైమెన్షన్ లో కన్నా కూడా వెళ్ళగలుగుతుంది. ఇది మీకు ఎగ్జాంపుల్. ఇలాంటి స్టోరీయే మనము ఇంకోటి కూడా ఉంది. ఎవరు అంటే ఈ పేరు మదర్ షెకమత్ మదర్ అంటాము. ఈజిప్షియన్ ఆమె క్వీను. ఈమె కూడా ఆ తిమాత్ లాగే అనంతమైన అపారమైన శక్తులు ఉంటాయి. అంటే ఈమెని మనం ఒక రకంగా చెప్పాలంటే దుర్గామాత కింద చెప్పుకోవచ్చు. దుర్గా అమ్మవారు మనం పురాణాల్లో చదువుతాం కదా, అలాగా దుర్గా అమ్మవారు లాగా ఫిజికల్ రియాలిటీ, అంటే ఒక నరుడు నారాయణ లాగా, ఒక రాముడు శ్రీరామచంద్రుడు దశరథరాముకు ఒక మహారాజుకు పుట్టిన అతను ఎలాగైతే నారాయణుడు అయ్యి కొన్ని లక్షల సంవత్సరాలుగా కొనియాడుతూ ఒక లార్డ్ కింద మారాడు, అలాగే భౌతిక అస్తిత్వంలో ఉండి ఈమె ఒక అనంత శక్తి చైతన్యాలు కలిగిన మదర్ గాడెస్ షెకమత్ అంటే ఈమె మన దుర్గామాతకి ఒక ఏంటంటే అంటే ఆమె దుర్గామాతకి యొక్క మహా చైతన్య అనంతంగా ఉన్న ఆమె యొక్క శక్తికి
ఉపరూపకంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు ఈమె షక్మత్. ఈమెతో ఒకసారి ఒక పౌర్ణమిలో ధ్యానం కూడా చేసాం. ఈమెకి ఎక్స్పెరిమెంట్ అంటే ఒక 3 సంవత్సరాలు అవుతది. ఈమెని కనెక్ట్ అయిన వాళ్ళందరికీ భయంకరమైన ఎనర్జీలు అనేది మేనిఫెస్ట్ అయినాయి. మనం ఎక్స్పెరిమెంట్‌గా చేసాం. చాలా సార్లు తర్వాత చాలా సార్లు మనం కూడా ఒకసారి కనెక్ట్ అవుదాం. ఎందుకంటే వీళ్ళకి అనంతమైన తలాలకు సంబంధించిన చైతన్యం కలిగి ఉంటది కాబట్టి, వీళ్ళు హ్యూమన్ డీఎన్ఏలో, హ్యూమన్ ఫార్మ్‌లో ఉండి ఆ స్థితిని అందుకున్నారు కాబట్టి, ఇలాంటోళ్ళు మనం కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ఫ్రీక్వెన్సీని ఈజీగా మనం అందుకోగలుగుతాం. మనం కొన్ని జన్మల్లో చేసే సాధన చేస్తే కూడా ఎదగలేనిది ఒకేసారి మనం కనెక్ట్ చేసుకొని మన ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవడానికి ఇలాంటివి కొన్ని ప్రయోగాలు మనం ముందు చేసున్నాము. ఇవన్నీ దివి దేవతలే కాబట్టి సేఫ్ సైడ్ మనకి మంచి రకంగా అన్ని రకాలుగా మనకి మార్పులనేది మన లైఫ్‌లో పాజిటివ్‌గా జరుగుతాయి. ఈట్లికి దీనికి ఏం చేయాలంటే ఇక్కడ రాసాం. కో క్రియేట్ విత్ ద యూనివర్స్. ఎవ్రీ ఎవ్రీథింగ్ యూ అవేర్ ఇది నాకు ఎవ్రీథింగ్ యూ యూ అండ్ యూ ఆర్ ఇక్కడ నాకు కట్ అయిపోయింది. అంటే అదే ఎవ్రీబడి మనం అంతా కూడా ఈమెలాగా ఒక సాధారణ స్థితిలో ఉండి కూడా మన యొక్క ఎనర్జీ వైబ్రేషన్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మనం ఇలా శకమత్ అవ్వచ్చు, తర్వాత తిమాత్ కింద మారచ్చు. ఇలాగా మనం అంటే మన యొక్క వైబ్రేషనల్ సీక్వెన్స్ పెంచుకోవడం వల్ల ఒక క్రో క్రియేటర్ కింద ఇలాగ రకరకాల రూపాల కింద మనం పరిణామ ప్రక్రియలో విస్తరించవచ్చు. అంటే ఒకసారి ఇలా విస్తరించిన వాళ్ళు ఎప్పటికీ పర్మనెంట్ గా బాబాజీ లాగా అయిపోతారు. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కేసులన్నీ బాబాజీలే వీళ్ళంతా. అంటే నేను ఎందుకు అమ్మవారి గురించి మనం ఇక్కడ ఎక్కువ కేంద్రీకరిస్తున్నాం కాబట్టి ఇలా మహిళా బాబాజీల్ని మనం గురించి చెప్పుకుంటున్నాం. ఇలాగా అంటే ఇక స్త్రీ శక్తి అన్నది చాలా అనంతమైన స్థాయికి వెళ్తుంటది కాబట్టి అందువల్ల ఇక్కడ స్త్రీ శక్తుల్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. వీళ్ళందరూ ఇలాగా మేనిఫెస్ట్ అయిన వాళ్ళు. తర్వాత మల్టీస్ఫైడ్ ఇంటర్లైజేషన్ అంటే ఇది ఎలాగ జరుగుతుంది అంటే గనక అంటే అనంత పరిణామ ప్రక్రియ చైతన్యాల అమరిక ఇది మన బాడీలోనే ప్రతి సెల్ ద్వారా కూడా ఈ ఒక గ్రిడ్ అనేది పాలిమరైజేషన్ గ్రిడ్ అంటాం. పాలిమరైజేషన్ గ్రిడ్ అంటే సంతులీకరణ చెందుతుంది. అంటే ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఎనర్జీ ఇప్పుడు మనం ఎలాగేదన్నా ఒక నీటిలో బెల్లం వేసాం అనుకో, మామూలు చల్లనీళ్ళలో బెల్లం వేస్తే కరగడానికి టైం పడుతుంది. అదే వేడి చేస్తే వేగంగా కరుగుతుంది. అలాగా మనలో ఎప్పుడైతే ఎనర్జీ పెంచుకుంటూ పోతామో అప్పుడు ఈ సంతులీకరణ అంటే ఎనర్జీ సీక్వెన్స్ల యొక్క మ్యాచింగ్, వాటి ఇంటిగ్రేషను, మనకున్న నాలెడ్జ్ బట్టి, మనకున్న హైయర్ విజ్డమ్ బట్టి, మనకి గురువుల యొక్క మార్గదర్శనం బట్టి ఏ స్థాయికన్నా సరే మనం ఓవర్లాప్ అయ్యి అదంతా మళ్ళీ భూమాత గ్రిడ్ ద్వారా జరుగుతుంది. మళ్ళీ ఇది మనకి ఎందుకంటే మన డిఎన్ఏ కోడ్ ఆఫ్ డిఎన్ఏ డైరెక్ట్లీ లింక్డ్ అండ్ రిలేటెడ్ టు ద మదర్ ఎర్త్. మనం స్పేస్ లోకి వెళ్ళి చేయలేం. ఈ ప్రకృతి భూమాత తోటి ఈజీగా మన వైబ్రేషన్ యొక్క అంటే భూమి యొక్క క్షేత్ర శక్తి, అయస్కాంత శక్తి క్షేత్ర ద్వారా ఇవన్నీ ఎంటాంగిల్ అవ్వగలుగుతాం. అన్నిటి ద్వారా అన్ని రూట్లో ఎక్స్పాండ్ అవ్వగలుగుతాం మనం చేసుకున్నప్పుడు. ఇది అల్టిమేట్ గా చూస్తే పదార్థ పరిణామ అస్తిత్వం. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే మైక్రో లెవెల్లో జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇది ఒక అటమ్ లోపల ఉన్న న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్లు అటమ్. ఇది ఎలాగుంది అంటే దీన్ని చూసారా, సర్కిల్స్ కింద ఉంది. మధ్యలో ఒక సర్కిల్ ఉంది, అది ఒక అటమ్ అయింది. దానిలోంచి మళ్ళీ ఎక్స్టర్నల్ అటము, దాది మళ్ళీ పెద్ద అటము. అంటే ఇది మొదటి చెప్పుకున్నాం కదా సింగులారిటీ అనే దానికి. నేను ఆ సింగులారిటీ పరిణామ ప్రక్రియ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ పొలిమరైజేషన్ అనేది మల్టీసిఫైడ్ ఇంటర్నలైజేషన్ ప్రాసెస్. అంతరంగిగా మన సూక్ష్మ శరీరంలో జరిగే పొలిమరైజేషన్ అంటే మల్టీస్ఫైడ్ అన్ని చక్రాల మధ్య ఉన్న సంయోగము, చక్రాల మధ్య సీక్వెన్స్ అన్ని. అంటే అది కూడా ఎప్పుడు జరుగుతాయి ఇలాంటివన్నీ అంటే ముందు కర్మలు క్లీన్ అయిపోవాలి. మన కర్మలు అనేది ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి మనం చేసే సాధన సరిగ్గా ఉన్నప్పుడు ఈ పొలిమరైజేషన్ అనేది జరుగుతుంది. పొలిమరైజేషన్ అంటే సూక్ష్మ శరీరం విస్తృతి చెందినప్పుడు కారణ శరీరం ద్వారా ఈ అయస్కాంత శక్తి క్షేత్రాల యొక్క విస్తరణ సంయోగంతో మనం చైతన్య స్థితిని పొందుతాం. అయితే ఎక్కడ ఏ చైతన్య స్థితిని పొందినా సరే పరమార్థ రెండో రైట్ సైడ్ ఇచ్చిన పరమార్థ పరిణామ అస్తిత్వం ద్వారా జరుగుతుంది. ఎందుకంటే దీన్ని అనుకున్నాం కదా అమ్మవారి యొక్క సింగులర్ అంటే ఈ కేంద్ర బిందువు నుంచి రకరకాల తరంగ
పరిధులు, పరిస్థితులు, మన యొక్క ఆలోచన, మన యొక్క విజ్ఞానము, మన యొక్క మార్గదర్శనము, భూమి ఇస్తున్న మనకిస్తున్న సపోర్టు, శక్తి, చైతన్య పరిధులు బట్టి ఈ కేంద్ర బిందువు యొక్క అస్తిత్వము, ఎనర్జీ ఫీల్డ్, మనము అంటే కాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ ద్వారా మనలో ఇలా ఎన్నో వలయాల్ని, ఎన్నో సీక్వెన్స్, ఎన్నో ఫ్రీక్వెన్సీల యొక్క ఇన్ఫర్మేషన్ మనల్లోని పొలిమరైజ్ చేస్తుంది అనమాట. ఇది ఇది కణ లోపంలో జరుగుతుంది. మన బ్లడ్ లో, బాడీలో ఉన్న ప్రతి సెల్లో ఉన్న, పరమాణువులో ఉన్న కేంద్ర బిందువు ద్వారా జరుగుతుంది. అంటే మన బాడీ అంతా ఒక ఒక విద్యుత్ శక్తిగా మారుతూ మన యొక్క సీక్వెన్స్, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ భూమి అయస్కాంత శక్తి క్షేత్రాల ద్వారా ఉన్నత తలాల యొక్క స్థితి స్థాయిలకి పొలిమరైజేషన్ అవుతుంది. ఇక్కడ ఏమని రాసి ఉంది, మన అందరికీ ఒక ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది. అంటే పత్రిసారి చెప్తున్నట్టు భూమి మీద వచ్చినోడు ప్రతి ఒక్కడు ఏదో రోజున, అది 1,00,000 సంవత్సరాలకో లేకపోతే 1,00,00,000 సంవత్సరాలకైనా మనం అంతా బ్రహ్మలుగా మారవలసిందే. ఆ బ్రహ్మలుగా మారాలి అనే ఆధ్యాత్మిక లక్ష్యం లేనప్పుడు ఎప్పటికీ ఇదే మూడో తలంలోనే కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనే కర్మచక్రంలో బ్రహ్మలతో బతకడమే. రెండే ఉంటాయి. మనకి చాయిస్. బ్రహ్మలుగా మారడానికి ప్రయత్నిస్తే బయటపడతాం, ఎదుగుతాం, అన్ని అనుభవాలతో అన్ని రకాలుగా ఆనందంగా, అద్భుతంగా అన్ని స్థాయిలు, స్థితులు చూసుకుంటూ మనం ఎక్స్పాండ్ అవుతాం బ్రహ్మస్థితులు. లేదు అంటే ఎప్పుడు బ్రహ్మల్లోనే ఎప్పుడు ఉండే రొటీన్గా ఉండే కష్టం, నష్టం, దుఃఖాలు, రోగాలు, చావు వీటిల్లోనే ఇరుక్కొని ఉంటాం కాలచక్రంలో. అంటే అది భ్రమల్లోనే బతుకుతాం, మాయలో బతుకుతాం. అయితే అందువల్ల మనకి ఇక్కడ ఆధ్యాత్మిక లక్ష్యం అందరికీ ఉంది. మానవుడిగా భూమి మీద వచ్చినోడికి అన్నిటికీ అన్ని ఇవ్వబడినాయి. అన్ని రకాల లైఫ్ లైన్లు ఉన్నాయి. భూమాత సపోర్ట్ ఉంది, అన్ని పరమ గురువుల సపోర్ట్ ఉంది. పరమ గురువులు, మన దేవతలు చైతన్య శక్తిగా మనల్ని ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాని గురించి మనకు తెలియకుండే వ్యవహారికంగా అనుసరిస్తున్నాం. ముఖ్యంగా మనం అంతా కూడా తెలుసో తెలియక మన హిందూ ధర్మంలో కొన్ని చాలా ఫాలో అవుతున్నాం, తెలుసుకుంటున్నాం, వింటున్నాం, పౌరాణిక గాథల ద్వారా తెలుసుకున్నాం, రకరకాలుగా చూస్తున్నాం, ఏదో ముక్కుబడిగా ఫాలో అవుతున్నాం, కొన్ని చోట్ల పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ మనం ఇక్కడ పారమార్థిక జీవన శైలి పూర్తిగా మనస్సాక్షిలోకి తీసుకున్న తర్వాత జీవాత్మ అమరత్వాన్ని పొందుతుంది. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలి? పారమార్థికం అంటే వ్యవహారికం నుంచి పారమార్థికంగా వెళ్ళాలి. వ్యవహారికంగా అంటే ఏంటి? అంటే ప్రతిదాన్ని మనకి తోచిన విధంగా, నచ్చిన విధంగా, మనకు అర్థమైన దాని కింద తీసుకుంటాం. కానీ లోతైన అవగాహన, విశ్లేషణ, దానికి అనుగుణమైన సాధన సామర్థ్యాన్ని మనం పొందడానికి ట్రై చేయం. అంటే లోతైన విశ్లేషణ అంటే శాస్త్ర ప్రమాణాలను అనుసరించో లేకపోతే సైంటిఫిక్ గా అట్లీస్ట్ తెలుసుకోను మనం దాన్ని దారిని ఏర్పరచుకొని మనం ప్రయత్నిస్తేనే అది పారమార్థికం అవుతుంది. అంటే మన జీవిత లక్ష్యానికి మనం దారిని ఏర్పరచుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా రొటీన్ గా బతికేస్తున్నాము, పిల్లలు కన్నాము, పెద్దోళ్ళు చేసాము, రిటైర్ అయ్యాము, తర్వాత ఏదో ఉన్నాము, రోగాలకి మందులు ట్రీట్మెంట్ చేసి చచ్చిపోయాం, మళ్ళీ అదే లైఫ్ రొటీన్. అలా కాకుండా ఆధ్యాత్మిక లక్ష్యం మనందరికీ, ప్రతి మనిషికి ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని మనం ప్రియారిటీ కింద అదే జీవిత పరమార్థం అనే తెలుసుకున్నప్పుడు, అందుకే పారమార్థికంగా దాన్ని తీసుకున్నప్పుడే దాన్ని ఆత్మసాక్షిగా లోకి పూర్తిగా స్వీకరించిన రోజున అప్పుడు మన జీవిత లక్ష్యానికి మూలమైన మన ఈ జీవాత్మ పూర్ణాత్మగా పొందడానికి దారి ఏర్పడి అప్పుడే మనకు అమరత్వము, ఈ జీవితానికి, ఈ జీవాత్మకి పరిపూర్ణత్వము చేకూరుతుంది. అంటే పర్పస్ ని రిచీవ్ చేస్తాం. అలాగే సమకాలీన ఆత్మలు అయితే ఇక్కడ మీకు ఎందుకు మనము ఎందుకు మనం ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం అంటే, మనల్ని మనం అంతర్గతంగా వెళ్లకుండా బహిర్గతంగా చూడడం వల్ల. బహిర్గతంగా ఎందుకు చూస్తున్నాం అంటే గనక కొన్ని కారణాల వల్ల ఈ సమయం కలియుగంలో అయి ఉండొచ్చు, వేరే వేరే కాలమాన పరిధుల్లో కూడా ఒకే సమయంలో విభిన్న ఆత్మలు భూమిపై సమాంతర కాల పరిధుల్లో ఉండటానికి కారణం కాలాతీత వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉన్నది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భూమి మీద రకరకాల జనాలు ఉన్నారు. నిజానికి ఈ రోజు తీసుకుంటే కలికాలంలో సనాతన ధర్మం ఎంత వైజ్ఞానికమైంది, అసలు సిసలైన మార్గదర్శము, మనం జీవుడి యొక్క జీవాత్మ నుంచి పూర్ణాత్మ పరమాత్మ ఎదగడానికి దారిని ఏర్పరిచి అన్ని స్పష్టంగా కనిపిస్తున్నా, చూస్తున్నా, సైంటిఫిక్ గా క్వాంటమ్ ఫిజిక్స్ తో సంబంధించి ఇప్పుడు ఈ మధ్యన తెలుసుకున్న అంటే మానవ యొక్క పరిణతికి, మేధస్సుకి తలమానికమైన ఈ రోజున క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నదే మన సనాతన ధర్మంలో ఉన్నప్పుడు కూడా, ఇది సత్యమైనప్పుడు కూడా, అసలు సిసలైన
ప్రకృతితో కలిగి ఉన్న భూమాతలు లింక్ అయి ఉన్న ఆ మూల సత్యమైనా సరే భూమి మీద ఏమున్నది? మన హిందువులు ఈవెన్ భారతదేశంలో సనాతన ధర్మానికి దిక్కు లేకుండా ఉంది. మన హిందూ దేశం కాదు. అంటే సనాతనం అనడానికి హిందువులకి మాత్రమే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ గాని, అనుభవం గాని, దారి కూడా వాళ్ళకే ఉంది. అలాంటిది కనీస స్థాయిలో సనాతన ధర్మానికి సంబంధించిన దేశం కాకపోయినా ఒక కనీస స్థాయిలో హిందూ దేశంగా కూడా లేని పరిస్థితుల్లో మిగతా అన్ని చోట్ల ఎక్కడ చూసినా క్రిస్టియానిటీ, ఇస్లాం అనేది అంటే కొన్ని మూర్ఖపు చేష్టలు, సైకోపాతులు లేకపోతే కొన్ని అదైవికమైన శక్తులకి వాళ్ళకి పూనకంగా ఉండే అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఈ వ్యవస్థలన్నిటిలో కూడా మన భూమి మీద ఎంత బయటే ఉండడం కాదు, మనలో కూడా, మన ఇండియాలో కూడా అదే రకమైన లోపభూయిష్టమైన వ్యవస్థాగత మానవ మాతృలు కానీ వాటికి సంబంధించిన మతాలు కానీ మనకి విస్తరిస్తున్నాయి, నిలబడుతున్నాయి, అవి చాలా వరకు డిస్టర్బ్ చేస్తున్నాయి అనే దాని వెనకాల మనం ఉంటే గనక దాని వెనకాల కూడా మనం పాజిటివ్ గా చూసుకున్నప్పుడు, వాటిని మనం దూరంగా చూస్తున్నప్పుడు, దాన్ని విశ్లేషించి చూస్తున్నప్పుడు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఒకే సమయంలో విభిన్న ఆత్మలు, సమకాలీన ఆత్మలు అనుకున్నాం. అంటే అలాంటి లోపభూయిష్టమైన చాలా నికృష్టమైనవి అని చెప్పచ్చు. అలాంటి వాళ్ళతోటి మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దాని వెనకాల కూడా కాలాతీతమైన అంటే దాని వెనకాల లోతైన వైజ్ఞానికమైన కారణాలు ఉంటాయి. అవి తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. ఇవాళ చెప్పింది కూడా ఎందుకంటే ఇవాళ వేగంగా ముగించాలనుకున్నాను. ఇవాళ కూడా ఒకటి టఫ్ టాపిక్ మీకు. ఎనియో ఈ టాపిక్ ఎంతో కొంత మీకు నేను ఏం చెప్పాలనుకున్నది మీరు గమనించుంటారు. చాలా లోతైన విషయాలు ఇవి, ఈ ప్రజ్ఞాశక్తికి సంబంధించిన విషయాలు. ఇక్కడతో ముగిస్తాం. ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే మళ్ళీ చాలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేసి, మీరు ఎవరన్నా ఇప్పుడు అయిన విశ్లేషణ టూకీగా దీన్ని అర్థం చేసుకున్నారు, ఏ స్థాయిలో అర్థమైంది, ఎవరన్నా షేర్ చేసుకుంటే చెప్పచ్చు. లేకపోతే ఇంకేదన్నా ఉంటే అంటే నేను ట్రై చేస్తున్నాను. చాలా నిగూఢమైన అనంత అంటే ఇది జనరల్ గా నేను చెప్పిన సబ్జెక్టు మీకు ఎక్కడ దొరకదు గ్యారంటీ, ఎందుకంటే ఏ బుక్కుల్లో లేవు ఇవి. ఇది నా స్వ అనుభవం, లేదంటే పత్రి సార్ నాకు బ్లెస్ చేసిన ఫోర్త్ ఐ నా జ్ఞానంతో. ఎందుకంటే నేను ఎన్నో ప్రయోగాలు చేసి చాలా అద్భుతాలు చేశాను. నేను చేసిన అద్భుతాలకి కర్మల పరంగా కానీ ఇంకో రకంగా వాటి వెనకాల ఉన్న సూత్రాలను అనుసరించే మీకు ఈ సబ్జెక్ట్ ఇస్తున్నాను. అంటే నాకేదో ఒక సమ్ సీక్రెట్స్ తెలియపోతే నేను చాలా విషయాలు నేను చేయలేను మానవమూర్తుడుగా. ఆ ఏ సూత్రాల ప్రాతిపదిక అయితే మీకు నేను చాలా విషయాలు భూమి మీద చేయగలిగాను అంటే చాలా విషయాలు నేను కనెక్ట్ అవ్వగలిగాను, చాలా విషయాలు లోతుగా నేను విశ్లేషించగలిగాను, దానికి మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వగలిగాము, అవుట్పుట్. దానికి మూలమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటే నేను అంటే ఇది మీకు 100% ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మటుకు మీరు అందరూ ఫోర్త్ ఐ మాస్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. ఫోర్త్ ఐ మాస్టర్ అయ్యారంటే మీరు యాక్చువల్ అది ఫోర్త్ ఐ అనేది బ్రహ్మ. బద్రీసారి చెప్పింది ఏంటంటే మనోనేత్రం, అది జ్ఞాననేత్రం, అదే బ్రహ్మనేత్రం అని కూడా అంటారు. జ్ఞాననేత్రాన్ని బ్రహ్మనేత్రం అంటే మనం అంతా ఏదో రకంగా బ్రహ్మ యొక్క అపారమైన అనంతమైన విజ్ఞానంలోకి మనం ఎంటర్ అయినట్టే. నేను ఫోర్త్ ఐ ఉన్నంతలోగా నేనే బ్రహ్మనయ్యాను కాదు, కాకపోతే బ్రహ్మ యొక్క అస్తిత్వంలోకి మనం చొరబడినట్టే అయింది. అంటే మనకి ఎన్లైట్మెంట్ కి ఒక పాత్ అయితే క్రియేట్ అయినట్టే. అది మాస్టర్. ఓకే, ఇవాళ తగ్గారేంటి? ఇవాళ నిన్న బాగా హెవీ అయిపోయినట్టుంది సబ్జెక్ట్. అందుకే నేను ఇవాళ తగ్గించి చెప్పాలనుకున్నాను, కానీ మరి సీక్వెన్స్ కంప్లీట్ చేయడానికి మాత్రం చెప్పక తప్పదు. లేకపోతే అందుకే కంట్రోల్ చేసుకున్నా కొంత, ఎంతవరకు అవసరంలోనే తగ్గించే మీకు అర్థమైనంత వరకు ఇచ్చాను అనుకుంటున్నాను.